వాళ్ళ పిల్లల బలమేంటో, వాళ్ళ బలహీనత ఏంటో కూడా ఐడెంటిఫై చేయలేకోకుండా అందరిలాగానే ఒకటే చదివించడం అనడం. వాళ్ళ అమ్మ నాన్న కోరుకున్నట్టు వీళ్ళు ఎవరు కాదు, కానీ వీళ్ళు కోరుకున్నట్టు వీళ్ళ పిల్లలు కావాలంటారు. ఈరోజు ఐటీ, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ ఈ 3 కోర్సులే మిగిలినాయి. కానీ పేరెంట్స్ ఆ కోర్సులు 3 కోర్సులు ఈరోజు మొబైల్లో 3 నెలల్లో అయిపోతున్నాయి. ఎలా అమ్ముతున్నారంటే ఎడ్యుకేషన్ ని 1 1 1 2 2 2 3 3 ర్యాంకులు చెప్పేసి వాళ్ళ కాలేజీని ప్రమోట్ చేసుకుంటారు. బాధని పెంచడము భయాన్ని పెంచుతుంది ఈరోజు ఇన్స్టిట్యూషన్. బాధని భయాన్ని పోగొట్టాల్సిన ఇన్స్టిట్యూషన్ ఈరోజు బాధని భయాన్ని పెంచుతుంది. ఒక 10-15 విషయాలు పిల్లలకి ఎక్స్పోజ్ చేస్తే దాంట్లో వాళ్ళకి నచ్చింది ఏంటో వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ప్రాబ్లీ దాన్ని పట్టుకుని దానిలో మాస్టర్ వైపు వెళ్ళొచ్చు. దూకి మళ్ళీ అదే చిన్న టేబుల్ మీద పడ్డాడు. వాళ్ళ మ్యాథ్స్ టీచర్ వచ్చి, అరే ఈ కొడుకు ఎప్పుడు క్లాసుకు రాడు, వీడు ఏందా వానికి లెక్కలు రాకపోవచ్చు కానీ ఏడ దూకి తేడబడతాడు అనే లెక్క వానికి తెలుసు. కానీ మీరు నేర్చుకున్నది ఏంటి? మీరు అమ్మమ్మ వెంబడి నాన్నమ్మ వెంబడి వెళ్ళి ఈత నేర్చుకున్నారు, మేనమా వెంబడి వెళ్ళి సైకిల్ నేర్చుకున్నారు. అంటే లర్నింగ్ సెంటర్స్ ఒక్క స్కూలే లర్నింగ్ సెంటర్ కాదండి. వంట నేర్చుకుంటారా బై తర్వాత ఈరోజు వంట చేయడం అంటే ఊకేనే కాదండి. 20 మందికి వండాలంటే ఇందరు 20 మంది అంటే ఎన్ని గ్రాములు వాడు ఒక్కరికి ఎన్ని గ్రాములు అవుతుంది. బట్ ఇందులో మ్యాథమెటిక్స్ ఉంది, ఆ తర్వాత కోఆర్డినేషన్ ఉంది, తర్వాత ప్రీ ప్లానింగ్ ఉంది, టైం మేనేజ్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ వంటలో నేర్చుకున్న అనేక స్కిల్స్ రేపు స్పేస్లో పోయినాక కూడా ఇదే స్కిల్స్ అండి. ఫార్ములా బట్టి కొట్టేవాళ్ళు. ఎందుకంటే మార్కులు కావాలి, మార్కులు ఉంచాలంటారా? దాని స్థానం ఏంటి అసలు? నమస్కారం మాధవరెడ్డి గారు, నా పేరు కౌశిక్. ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం. వెల్కమ్ టు కౌశిక్ అండ్ కో అనేది పెట్టాడు, ఒక టీమ్ అంతా కలిపి కో అని. బట్ అది కాకుండా కోలో రకరకాల కోలు మాట్లాడతాం, లైక్ కాఫీ గురించి మాట్లాడచ్చు, కంప్లీట్స్ దాని గురించి మాట్లాడడం, కన్ఫ్యూషన్స్ ఉంటాయి, ఇలా చాలా కోలు ఉంటాయి అనమాట. ఓకే, అయితే మీరు చేసే పని అవన్నీ చాలా మంది తెలుసు, అది మాట్లాడడం. బట్ ఫస్ట్ కంప్లైంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి సంబంధించి ఎవరు నాకు కనిపించే ఫస్ట్ కంప్లైంట్, ఇండియాలో నాట్ ఫర్ ప్రాఫిట్ అంటారు ఎడ్యుకేషన్ ని. సార్ ఎన్ని స్కూల్స్ అండి నాట్ ఫర్ ప్రాఫిట్ నడుస్తున్నావు అసలు? ఇదో జోక్ లాగుంటుంది అది. అంటే నాట్ ఫర్ అంటే అసలు బేసికల్గా ఎడ్యుకేషన్ని వ్యాపారం చేయొద్దు అని చెప్పి సిస్టమే, మీరు సొసైటీసే రన్ చేయాలి ఇన్స్టిట్యూషన్ని. సొసైటీ అంటేనే నాన్ ప్రాఫిట్. అసలు అలాంటిది ఆ సొసైటీ పేరు, సొసైటీ ఒకటి ఉంటుంది, ఆ సొసైటీలో మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ నాన్ ప్రాఫిట్గా రిజిస్టర్ చేస్తారు, గవర్నమెంట్లో రిజిస్టర్ చేసి ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేస్తారు. ఇన్స్టిట్యూషన్ బిల్డ్ చేసి అందులో ఒక 1000 మంది జాయిన్ అవుతారు. మళ్ళీ ఆ 1000 మంది పేరెంట్స్ వాళ్ళు, అరే మేము 4 లక్షలు కట్టాం ఫీజు, మేము 8 లక్షలు కట్టాం ఫీజు అని వాళ్ళు ప్రైడ్గా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు నాన్ ప్రాఫిట్ అని ప్రైడ్గా వీళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా గుట్టుగా జరుగుతుందని ప్రభుత్వం అనుకుంటుంది. అంటే ఇదంతా ఒక వింత లాగుంటుంది. ఇక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకనంటే ఇచ్చేవాడు ఇస్తున్నాడు, తీసుకునేవాడు తీసుకుంటున్నాడు. కాబట్టి ఆ తీసుకున్నా సరే అందులో ఏం చెప్తున్నారు పిల్లల కోసం అనే దాని గురించి ఎక్కువ మాట్లాడితే బెటర్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్, అది మీరు అన్నట్టు జోక్ లా ఉంటుంది అంతే. లిటరల్లీ చెప్పడానికి మట్టుకు నాట్ ఫర్ ప్రాఫిట్ అనేది అవును దేశం మొత్తంలో ఉంది, కానీ ఎక్కడ కూడా అది పెద్దగా కనిపిస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ మినహాయిస్తే ప్రైవేట్ స్కూల్స్ చాలా తక్కువ ఉంటాయేమో, వేల లెక్క పెట్టొచ్చేమో నాట్ ఫర్ ప్రాఫిట్ ఉండవు. చాలా లిమిటెడ్, ఏదో సర్వీస్ ఓరియంటెడ్ సేవ చేసి పేద పిల్లల కోసం చేయడము అట్లాంటివి తప్పిస్తే రిమైనింగ్ ఆల్మోస్ట్ 99.9% ఫీజులు తీసుకొని నడుపుతారు. మళ్ళీ దాన్ని నాన్ ప్రాఫిట్ అంటారు. ఎవ్రీ ఇయర్ 10% పెరిగిపోతుంది. జీతాలు ఎవరికి 10% పెరగవు, కానీ ఫీజు మటుకు 10% గ్యారంటీగా పెరిగిపోతాయి. అది నడుస్తుంది. సరే, ఆ టాపిక్ వద్దన్నారు కదా, యాక్చువల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో బ్యాక్ టు ఎడ్యుకేషన్ సార్. ఇందాక గురుకుల సిస్టమ్ అన్నారు, మన దగ్గర వచ్చాం, అది ఎప్పటి నుంచో ఉండింది. దాన్ని వచ్చి మన బ్రిటిషర్లు చాకుపేసి దాన్ని నాశనం చేశారు. ఫస్ట్ మన సిస్టమ్ ను చేపేస్తే తప్ప వాళ్ళు సాధించలేని వాళ్ళకి అర్థమైంది. అప్పుడున్న సిస్టమ్ లో ఉన్న గొప్పలేంటి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ తెలియకపోవచ్చు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసే అవకాశాలు లేకపోవచ్చు. అప్పుడున్న సిస్టమ్ ఎందుకు గొప్పది, ఇప్పుడున్న సిస్టమ్ లో ఉన్న లోపాలు ఏంటి, ఏమైనా కంపేర్ చేసి చెప్పగలిగితే? అసలు బేసిక్గా బ్రిటిషర్ వచ్చిన తర్వాత అంతకుముందు మనకు 1000 సంవత్సరాలు విదేశీయులు పరిపాలించిండండి. వచ్చినోడల్లా ఢిల్లీలో సీట్లో కూర్చోవడమే నేను కంట్రీని జయించినట్టు అనుకున్నాడు. లేకపోతే టెంపుల్స్ అన్ని కొట్టి అందులో ఉన్న బంగారం దోచుకోవడమే నేను కంట్రీని జయించినట్టు అనుకుండు. ఇన్ని సంవత్సరాలు ఇంతమంది వచ్చి దోచుకున్నా కూడా ఇంకా భారతీయ అసలు ఎవడి కనీసం కథలను కూడా అసలు ఎంతమంది దోచుకున్నా వాళ్ళ కింద కూడా వీళ్ళు స్వాభిమానంతో జీవించిండ్రు. అసలు దీని రూట్ కాజ్ ఏందని
బ్రిటిషర్ చాలా ఇంటెలిజెంట్ అండి. వాడు మొత్తం స్టడీ చేస్తాడు. కరెక్ట్. స్టడీ చేయడమే కాకుండా రికార్డ్ చేస్తాడు. ఎవ్రీథింగ్ కూడా Hmm. రికార్డ్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ అంతకుముందు మొఘల్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు సగం బుర్ర ఉన్నోళ్ళు, వాళ్ళు సగం సగం పని చేసిపోయిండు. వీడు ఏంటంటే దీన్ని రూట్ నుంచి దీన్ని కొట్టాలని చెప్పేసి అప్పుడు అతను ఆ కమిటీ లార్డ్ మెకాలే ఒక కమిటీ చేస్తే అన్ని విలేజెస్ పోతే ఏ విలేజ్ చూసినా కూడా అసలు ఎవ్వరు కూడా చిన్న ఊర్లలో భోజనానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరు కనిపించలేదు. తర్వాత అన్ని డోర్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి. అసలు చిన్న చిన్న దొంగతనాలు కూడా లేవు. అసలు ఈ గ్రామీణ వ్యవస్థ ఇంత పకడ్బందీగా ఉంది, ఏంది దీని వెనుక కారణం ఏంది అని స్టడీ చేస్తే వాళ్ళ గురుకుల వ్యవస్థ ఇది కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయాలని గురుకుల వ్యవస్థలో ఉన్న అడ్వాంటేజెస్ మనకంటే వాడు ఎక్కువ స్టడీ చేసిండు. కాబట్టి ఆ రోజుల్లో అంటే ఆ గురువు ఏంటంటే చాలా ఇప్పట్లాగా కార్పొరేట్ వ్యవస్థ లేదండి. 1000 మంది హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయడము సీసీ కెమెరాలలో డబ్బల్ లాంటి బిల్డింగ్లలో తయారవుతుందండి అసలు. కాబట్టి ఎవ్రీ విలేజ్లో ఆ రోజు ఆల్మోస్ట్ 8 lakhs అబోవ్ గురుకులాలు ఉన్నాయి. అంటే ప్రతి ఊర్లో అక్కడున్న అసలు కుటుంబ వ్యవస్థ ఏంది, అక్కడున్న ఎకాలజీ ఏంటి, వీటికి సంబంధించి అక్కడున్న ఒక 100 మంది పిల్లలకు ఒక 2 టీచర్లు వాళ్ళే గురువులు. ఆ గురువులు 100 మందిని హ్యూమన్ రిసోర్సెస్ని ఓని ఆయుర్వేదిక్ డాక్టర్ తయారు చేయడము, ఓని విలువిద్యలో చేయడము అనేది ఒక పెద్ద యజ్ఞం అండి. 100 మందిని తయారు చేయడం అనేది ఒక యజ్ఞం. అట్లా ఒక యజ్ఞంగా భావించి ఆ విధంగా గురువులు డెడికేట్ అయ్యి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఆ 100 మందిని తయారు చేసిండ్రు. కాబట్టి ఆ 100 మంది కలిసి భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలోకి వెళ్ళింది. ఇప్పుడు వచ్చి 1000 మంది అసలు ఒక స్కూల్లో 2000 మంది అసలు అది ఇంపాసిబుల్. దాన్ని అసలు అప్పుడు కూడా ఏంటంటే లెర్నింగ్ అనేది నోయింగ్ వేరు, లెర్నింగ్ వేరండి. నేర్చుకోవడం అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే ఆ రోజు గురువు ఆ గురుకులంలో తను పనిచేస్తూ ఉంటే ఏ సందర్భం వచ్చినా ఆ కాంటెక్స్చువల్ లెర్నింగ్. మా శ్రీపతి రెడ్డి గారు ఇప్పుడు చాలా రీసెర్చ్ సెంటర్లో ఎందుకు గోశాల పెట్టారు, ఎందుకు కిచెన్లో పిల్లలు వర్క్ చేస్తారు, ఎందుకు మొక్కల పెంపకంలో పిల్లలు ఉంటారు, ఎందుకు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తారు అంటే అదంతా కాంటెక్స్చువల్ లెర్నింగ్. ఇప్పుడు మనం దానికి ఏదో ఫిజిక్స్ ల్యాబ్ అని కెమిస్ట్రీ ల్యాబ్ అని పెట్టుకున్నాం, కానీ ఆ రోజుల్లో ఆ గురువు పనిచేస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆ గురువు గారు ఆ మొక్క ఏంటి అట్లా పెరిగింది, ఇది ఎందుకు పెరగలేదు అంటే ఆ కాంటెక్స్ట్లో ఆ గురువు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇస్తే ఆ కాంటెక్స్ట్లో ఇచ్చిన క్లారిఫికేషన్ పిల్లవాని మైండ్లో జీవితాంతం గుర్తుండిపోతుంది. కాబట్టి ఆ తర్వాత అందరికీ మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓడు గురి చూసి రాయి తీసుకొని కొడుతుంటాడు. అరే కాబట్టి వీని మొక్కలున్నోడు మంచోడు, గురి చూసి కొట్టేటోడు చెడ్డోడు అట్లా అనడానికి లేదు. కాబట్టి ఈ మొక్కల పెంపకం ఉన్నోని మొక్కలలో పంపిస్తే వాడు ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యిండు. తర్వాత పశు సంపదని మేపడంలో వాడు ఒక 100 ఆవులు ఇస్తే 1000 ఆవులని ఆనందంగా ఆవుల మధ్యలో ఉంటే వాడు గో సంపద ఉన్నాడు కాబట్టి వాడు వెటర్నరీ డాక్టర్ అయ్యిండు, గో సంపద పెంచే వ్యవసాయదారుడు అయ్యిండు. ఇంకా లేకపోతే గురి చూసి కొడుతుంటారే వీడు ఎక్కడక్కడ వస్తాడు, వీడు ఏం దీనికి అక్కడ రాడు, వాని విలువిద్యలో వెళ్ళి సైనికునిగా పంపించిండు. అది కాకుండా వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదవడంలో చాలా ఇంట్రెస్ట్, అవర్స్ టుగెదర్ కూర్చొని చదువుతున్నాడు. అలాంటి పిల్లవాడిని ఆచార్యులుగా గురువులుగా తయారు చేసిండు. కాబట్టి చైల్డ్ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన దాంట్లో ప్రోత్సహించి దాంట్లో అవసరమైన మెరుగులు దిద్ది వాన్ని పరిపూర్ణ మానవుడుగా తయారు చేసే అద్భుతమైన వ్యవస్థ గురుకుల వ్యవస్థ. మీరు చెప్తుంటే సిస్టమ్ ఎంత క్లియర్ గా ఉండింది అర్థం. చైల్డ్ కి పిల్లవాడికో పిల్లకో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది ముందర గమనించి యాజ్ ఎ టీచర్ ఫస్ట్ చేయగలగాలి. అది చేసి దాంట్లో వాళ్ళకి మాస్టరీ వచ్చేలా చేశారు. మనం ఇప్పుడు చేస్తున్న సిస్టమ్ ఏంటి, అందరినీ ఒక దానిలో పడేసి ఇష్టం లేకుండా ఒకటి నేర్పించేసి 10th క్లాస్ వరకు అందరూ ఒకటి నేర్చుకోవాల్సిందే. తర్వాత సరే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ అని వేరు చేస్తున్నాం. అప్పుడు దాకా రుద్దడమే అందరినీ. లిటరల్లీ అంత అవసరం ఏముందండి అసలు. ఇప్పుడు నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేదండి. ఫిజిక్స్లో మాస్టరీ ఉన్న వాళ్ళని నేను 4 ఉద్యోగం పెట్టుకుంటా. నేను నాదేంటి, నేను ఒక సామ్రాజ్యం వీడి ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా. ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు ఆడ కూర్చొని నట్టు బోల్ట్లు పెట్టుకొని తయారు చేసుకుంటుంటాడు. నట్లు బోల్ట్లు తయారు చేసే మెకానికల్ ఇంజనీర్ని అక్కడ పెడతాడు. ఇంకా అక్కడ పబ్లిక్ రిలేషన్ ఇంట్రెస్ట్ వాడిని ఆ ఏరియాలో ఉంటాడు. నేను ఓవరాల్గా నా ప్రొడక్షన్ ఎంత రావాలి, నేను మార్కెట్లో ఎట్లా పోవాలి, మార్కెట్లో దేనికి స్కోప్ ఉంది, దేనికి స్కోప్ ఉంటే నేను దేన్ని తయారు చేయాలి. కాబట్టి నా స్ట్రెంగ్త్ ఏముందో నేను ఆ స్ట్రెంగ్త్లో నేను మాస్టరీ అయితే ఉపయోగం. కానీ అందుకోసం నాకు అనిపిస్తుంది 10th వరకు కామన్గా అందరికీ ఏమి ఇస్తారో అది ఇవ్వండి. కానీ 10th తర్వాత ఈ దుర్మార్గం ఇష్టమున్నా ఇష్టం లేకున్నా అన్ని సబ్జెక్టులు చదివించడం అంత దుర్మార్గం ఇంకోట్లే. అది పర్టికులర్గా నేర్పిస్తే ఇంకా ఏదో ఫీల్డ్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కావచ్చు, ఇంకా
లెర్నింగ్ బై డూయింగ్ కావచ్చు, అందులో బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీలా గంటలు కూర్చోబెట్టి చదువు చెప్పుడు ఉంది చూడండి, దానంత దుర్మార్గం ఈ శతాబ్దంలో దుర్మార్గం ఏంటంటే తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పడమే దుర్మార్గం. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఎలా అమ్ముతున్నారంటే ఎడ్యుకేషన్ ని, ఇలా అనకూడదు బట్ అమ్ముతున్నారని చెప్పాల్సి వస్తుంది. ఒకటి Yes, yes. రెండు మూడు ర్యాంకులు చెప్పేసి వాళ్ళ కాలేజ్ ప్రమోట్ చేసుకుంటారు. ఇది 1, 2, 3 కాలేజ్, అన్ని కాలేజ్ అలా చేస్తారు. ఇంజనీరింగ్ వచ్చేస్తే 100% ప్లేస్మెంట్ రికార్డ్ అని చెప్పి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్చువల్ ఎండ్ గోల్ ఉద్యోగం వస్తుంది, నువ్వు డబ్బులు సంపాదిస్తావు అనే, కానీ ఇది నేర్చుకుంటావు, ఇది ఈ కొత్త విషయాలు నేర్చుకుంటావు, ఇలా చెప్పే టీచర్స్ మా దగ్గర ఉన్నారు, ఎవరు చెప్పరు. ఇలాంటి ల్యాబ్స్ మా దగ్గర ఉన్నాయి, ఎవరు అలా ప్రమోట్ చేయరు. ఉట్టి ప్రమోట్ చేసేది ఇంటర్ వరకు అయితే ర్యాంకులు వస్తాయని, ఎంసెట్ కో ఇంజనీరింగ్ కో, దాని తర్వాత అయితే ఉద్యోగాలు వస్తాయని, ఇలా మాత్రమే ప్రమోట్ చేస్తారు. అండ్ పేరెంట్స్ కూడా దానికి పాపం అంటే మీకు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో మనం చూస్తే సిబిఐటిలో కానీ మంచి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా అంటే సమాజంలో ఇంత పెద్ద పాపులేషన్కి అవసరమైన అన్ని రంగాలలో ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ ఉండే. ఇప్పుడు మీరు చూసారండి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి ఏం కోర్సులు ఉన్నాయి చూసారా? అన్ని కాలేజీలు ఈరోజు ఐటీ, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఈ 3 కోర్సులే మిగిలినాయి. అసలు ఈ 3 కోర్సులు అసలు కోర్సులే కావు అవి. కానీ పేరెంట్స్ ఆ కోర్సులు 3 కోర్సులు ఈరోజు మొబైల్లో 3 నెలల్లో అయిపోతుందండి. ఇంకా అమీర్పేటలో కొద్దిగా ఎక్స్పర్ట్ ఉంటే 2 నెలల్లో ఆ కోర్స్ కంప్లీట్ చేస్తారు. అంత ఆ టెక్స్టువల్ లెర్నింగ్, ఆ టెక్స్ట్ ఏదైతుందో అది జస్ట్ 2-3 మంత్స్లో అయిపోయేదాన్ని 4 years లాగుతున్నారు. నీకు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో అసలు కన్స్ట్రక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కన్స్ట్రక్షన్ చేయాలనంటే సాయిల్ టెస్ట్ నుంచి మొదలు పెడితే ఎర్త్ కేక్స్ వచ్చినప్పుడు ఉండే, అంటే అంత వైడ్ నాలెడ్జ్ ఆ కోర్సులకు అవసరం. ఈ కోర్సులన్నీ మొబైల్లో ఏఐ ఇట్లా కొడితే వచ్చే కోర్సులు. అట్లా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు ఓవరాల్గా సమాజానికి ఏం అవసరమో, తర్వాత ఆ సమాజంలో మనకున్న పాపులేషన్ ఏంటి, ఆ పాపులేషన్లో ఎవరెవరు ఎక్కడ అకామిడేట్ అవుతారు. అసలు ఇంతకు ముందే మన భారతీయ విలేజ్ సిస్టంలో అండి, ఈరోజు మనం దాన్ని మాట్లాడితే ఏదో అనిపిస్తుంది. యాక్చువల్గా ఒక విలేజ్ ఏర్పడేటప్పుడు మేము ఆదిలాబాద్లో గురూజీ అని ఉంటుండే, సేవాశ్రమం అని ఉంటుండే, ఆయన చెప్తే కళ్ళు తిరిగిపోయినాయండి. అసలు ఆ రోజుల్లో ఒక విలేజ్ ఏర్పడ్డము అని అంటే ఆ విలేజ్లో ఎంతమంది ఉండాలి, ఆ విలేజ్లో ఇంతమంది ఉంటే ఇంతమందికి అవసరమైన వ్యవసాయ పంటలు పండించే వాళ్ళు రైతులు ఎంతమంది ఉండాలి, ఇంతమంది రైతులు ఉంటే ఆ రైతులకు నాగళ్ళు తయారు చేసే వడ్రంగులు ఎంతమంది ఉండాలి, ఇంతమంది వడ్రంగులు ఉంటే మరి ఇంతమంది రైతులకి ఇంతమంది కుమ్మరి వాళ్ళు ఎంతమంది ఉండాలి, కమ్మరి వాళ్ళు ఎంతమంది ఉండాలి. ఈ కుమ్మరి కమ్మరి నేను ఆ పదాలంటే మీకు ఇబ్బంది అనిపించచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అనే పదాలే రోజు పనులను బట్టి ఆ రోజున్న దాంట్లో ఈ పేర్లు. ఇప్పుడు అనంటే మళ్ళీ కుమ్మరి కమ్మరి అనే ఒక కాంట్రవర్షియల్ అది వస్తుంది, మీరు అక్కడ ఉండాలి మేము ఇక్కడ ఉండాలని. అది కాదు, నైపుణ్యం. అది సైబర్ క్రైమ్లో నైపుణ్యం కావచ్చు, ఐటీలో కావచ్చు. ఆ రోజు అట్లా అన్ని రకాల ఉంటే ఇంతమంది ఉంటే ఇంత అవసరము. ఇంకా డెప్త్కి వెళ్ళండి, కుమ్మరి వాళ్ళు ఇన్ని కుండలు తయారు చేస్తే ఇంత పాపులేషన్కి అవసరం అవుతుంది. అరే మరి ఇంత పాపులేషన్ కానీ ఇన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇన్ని కుండలు తయారు చేయాలంటే 270 రోజులు అవసరం అవుతుంది. మరి 270 తర్వాత మొత్తం 365 రోజులు కదా. కాబట్టి 270 తర్వాత ఓన్లీ వంటలనే కాకుండా ఇవి పెళ్ళిళ్ళలో, చావులో కూడా ఇవి ఉపయోగించాలి. పెళ్ళిళ్ళలో, చావులో ఉపయోగిస్తే ఇంకొక 20 రోజులు ఎక్స్ట్రా పని దినాలి. ఇవన్నీ అయినాక కూడా మళ్ళీ ఒక 20 రోజులు మిగిలినాయి పని దినాలు. మిగిలితే దాన్ని ఎట్లా చేయాలనంటే కాముని పండుగ రోజు ఆ కుండల్ని పగలగొట్టాలి. పగలగొడితే మళ్ళీ 20 రోజులు కొత్త కుండలు తయారు చేస్తారు. అంటే సమాజంలో నీడ్ ఏముంది, ఆ నీడ్కి తగ్గట్టుగా ఎడ్యుకేషను ఇదంతా అట్లా విలేజ్ని అంత అందుకోసమే అండి అసలు భారతదేశం అంటేనే అసలు ఇది ఒక వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి అండి. ఎవ్వరు ఖాళీగా కూర్చోలే. ఎందుకు అంత డీటెయిల్గా వాళ్ళు పనుల్లో నిమగ్నం కావడం కోసం డిజైన్ చేసినంటే పనిలో ఉన్నప్పుడు మాత్రమే శరీరము, మనసు కరెక్ట్ ఉంటాయని. ఈరోజు అసలు పని చేయకపోవడమే పెద్ద ప్రైడ్గా. అంటే ఎడ్యుకేషన్ ఏమంటుందంటే మీరు పనికి దూరంగా ఉండాలని అంటే చదువుకోండి అని. అసలు మీరు చదివిన చదువు మీరు చేసే పనిలో మీ టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని స్కేల్ చేయడానికి, సస్టైన్ చేయడానికి ఉపయోగపడాలి. అసలు ఇప్పుడు చదువులో ప్రతి ఒక్కరు ఎందుకు చదువుతున్నాం అంటే కష్టపడకుండా సుఖపడడం కోసం. అసలు అంటే పనినే ఎడ్యుకేషన్ నుంచి దూరం చేసినాం.
పని లేకుండా ఎట్లా జరుగుతుందండి? కాబట్టి అసలు టోటల్ ఎడ్యుకేషన్లోనే రిఫార్మ్స్ రావాల్సిన అవసరం ఉంది. సరే, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నారు. Hmm. రిఫార్మ్స్ చాలా పెద్ద సబ్జెక్ట్. Yes. బట్ బేసిక్ గా 2-3 విషయాలు అంటే ఇప్పుడు మొదలు పెడితే మేబీ ఒక 10 ఏళ్ళు పడుతుందేమో, 20 ఏళ్ళు పడుతుందేమో ఆ మార్పులు కూడా రూట్స్ లోకి వెళ్ళడానికి. అలాంటి 2-3 రిఫార్మ్స్ ఏమైనా మీరు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫౌండేషన్స్ లో. అసలు మీకు సైకిల్ మారిందండి, రిక్షా కూడా మారింది. దానికి ఏదో బ్యాటరీ పెడితే వాడు ఇట్లా మంచిగా పోతున్నాడు. ఇంకా రకరకాల టైర్ సైజు మారింది, అంతా మారింది. కానీ తరగతి గది మారలే. అసలు ఎంత దుర్మార్గం. ఈ రిక్షాని తయారు చేయాల్సిన వాడు, ఆ లారీని తయారు చేయాల్సిన వాడు, శాటిలైట్కి వెళ్ళాల్సిన వాడు కూడా ఎక్కడ తయారవుతాడంటే క్లాస్ రూమ్లో తయారవుతాడు. అలాంటిది ఈరోజు క్లాస్ రూము మనకున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన టెక్నాలజీ గ్లోబల్ సినారియోకి తగ్గట్టుగా క్లాస్ రూమ్ డిజైన్ కాలేదండి. ఇప్పుడు క్లాస్ రూమ్ అంటే టెక్స్టువల్ లెర్నింగ్ అనేది లెర్నింగ్ అండి. ఇంతకుముందు నోయింగే లెర్నింగ్ యాక్చువల్గా. అంటే ఒక కూర్చొని ఆ పాఠాలని బట్టి పట్టి అప్పుడు ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉండండి, గురువు దగ్గర నాలెడ్జ్ ఉండే, ప్లస్ పేరెంట్స్ దగ్గర నాలెడ్జ్ ఉండే. కాబట్టి చైల్డ్ ఎప్పుడు కూడా గురువుకు రెస్పెక్ట్ ఇస్తుండే, పేరెంట్స్కి అంటే తనకు తెలియని విషయాలన్నీ చెప్తుంది కాబట్టి వాళ్ళకు ఒక రెస్పెక్ట్. కానీ ఈరోజు గూగుల్కున్నంత నాలెడ్జ్, గూగుల్లో ఉన్నంత ఇన్ఫర్మేషను, అసలు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం డిజైన్ అయిన క్లాస్ రూమ్ అసలు ఈరోజు ఇర్రిలవెంట్ అండి. అందుకోసమే టెక్స్టువల్ లెర్నింగ్ అనేది ఇర్రిలవెంట్. అంటే కూర్చొని చదవడము, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలు రాయడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడం. మీకు సర్టిఫికేట్ వల్ల ఎక్కడన్నా ఉద్యోగం వస్తుందండి చెప్పండి? అంటే అసలు విలువలేని సర్టిఫికేట్ గురించి క్లాస్ రూమ్లో ఇంత గందరగోళం జరుగుతూ ఉంది. కాబట్టి అసలు ఆ టెక్స్టువల్ లెర్నింగ్ అనే దాన్ని 20% తగ్గించేసేయాలి. చేసి కోటెక్స్టువల్ అంటే దాని మనిషి యొక్క ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ కూడా కల్చరల్ ఈవెంట్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ ఇవన్నీ కోటెక్స్టువల్ లెర్నింగ్ అంటారు. అదేవిధంగా కాంటెక్స్టువల్ లెర్నింగ్, అసలు కావాల్సింది కాంటెక్స్టువల్ లెర్నింగ్ అండి. వాడు వెల్డింగ్ అనగా దాంట్లో ఐరన్ రాడ్ ఉండును, ఆ రాడ్ని పట్టుకొని ఇట్లా వెల్డింగ్ చేయవలను అని ఎన్నిసార్లు చదివినా కూడా వెల్డింగ్ వస్తుందండి? రాదు. వాడు చేసే వరకు రాదు. కాబట్టి ఈరోజు క్లాస్ రూమ్ ఎట్లా డిజైన్ అయ్యింది? నీకు చేయడానికి లేదు క్లాస్ రూమ్, తెలుసుకోవడానికి ఉంది. తెలుసుకొని ఏం చేస్తాడు? ఇప్పుడు మా ఊర్లో మేస్త్రి ఎంత బ్యూటిఫుల్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తాడు. అదే సివిల్ ఇంజనీరింగ్ అయితే అసలు ఆ కాంటెక్స్టువల్ అంటే నీకు డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి ఎంత ఉండాలి, ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేయడం అంటే 80% ఉండాలి. టెక్స్టువల్ లెర్నింగ్ ఓన్లీ 20% ఉండాలి. కాబట్టి ఆ టెక్స్టువల్, కోటెక్స్టువల్ అండ్ కాంటెక్స్టువల్. తర్వాత టెక్స్టువల్ లెర్నింగ్లో అది ఓన్లీ మెమరీ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తుందండి. కానీ మెమరీ ఒకటే జీవితానికి సరిపోద్దా? కోఆపరేషన్, కోఆర్డినేషన్, టీమ్ వర్క్, స్పాంటేనియస్ డిసిషన్, క్రైసిస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఈ మల్టిపుల్ స్కిల్స్ అన్నీ, లైఫ్కి అవసరమైన మల్టిపుల్ స్కిల్స్ అన్నీ కూడా కోటెక్స్టువల్లో అండ్ కాంటెక్స్టువల్లోనే లెర్నింగ్ జరుగుతుంది. ఇంత క్లియర్గా తెలిసినాక కూడా క్లాస్ రూమ్లో గంటలు కూర్చోబెట్టి ఏం చెప్తుండ్రో ఆ దేవునికే తెలియాలంటే అసలు యాక్చువల్. ఇంకా రిఫార్మ్స్ అంటే ఇంతకంటే క్లాస్ రూమ్నే మారవాలంటున్నాం మేము. క్లాస్ రూమ్ అంటే ఆ బెంచీలు కూర్చోబెట్టి టెక్స్ట్ బోర్డు ఇదంతా కూడా చాలా ఇర్రిలవెంట్ ఈ రోజుల్లో. మార్చాల్సిన అవసరం ఉంది. పిల్లవానికి ఏది అవసరం, ఏ కాంటెక్స్ట్లో ఏ పని చేస్తుంటే వానికి ఏ డౌట్ వస్తే ఇట్లా కొడితే దానికి సొల్యూషన్ వస్తుంది. అంత క్లియర్. ఇంతకుముందు ఏంటంటే గురువు ఒకటి చెప్తా ఉంటుండే, మళ్ళీ గురువే హెల్ప్ కావాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తుంటే కూడా ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ క్లాస్ రూమ్కి వచ్చి గురువుని అడిగితేనే సొల్యూషన్ ఉండే. ఇప్పుడు గురువు ఎందుకండి, గూగుల్ ఉన్నాంగా. కాబట్టి ఆ గురువులో ఏంటంటే అసలు అంటే యాటిట్యూడు, తర్వాత మంచికి చెడుకి విచక్షణ, తర్వాత ప్రకృతిని ఆరాధించడము, తర్వాత తల్లిదండ్రులను ప్రేమించడము, ఇలాంటి ఎథిక్స్, వాల్యూస్ ఇవ్వడానికి గురువు అండి. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గురువు కాదు. కాబట్టి అలాంటి గొప్ప గురువులని ఆడపిల్లలు నేర్చుకోవడానికి అవసరమైన కల్చర్ని క్రియేట్ చేయడానికి గురువుల యొక్క జ్ఞానశక్తి, వాళ్ళ యొక్క మేధోశక్తి ఆడ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడాలి. పిల్లలు తామంతటా తాము నేర్చుకుంటారండి. అందుకోసం మీకు అక్షరవనంలో సెల్ఫ్ లెర్నింగ్, పియర్ లెర్నింగ్ మీరు వచ్చి ఒకసారి చూస్తే తెలుస్తుంది. సెల్ఫ్ లెర్నింగ్, పియర్ లెర్నింగ్, ఓన్లీ లెర్నింగ్ అంటున్నాం మేము. కాబట్టి మా అక్షరవనంలో క్లాస్ రూమ్ ఎత్తేసినాం. క్లాస్ రూమ్ లేదు, టీచర్ పాఠం చెప్పడు అనేది అసలు సమాజంకి అసలు ఆ చేంజ్ రావాలని కనిపించడం కోసం 10 సంవత్సరాల నుంచి అద్భుతంగా నడిపిస్తున్నాం. అందరు అనుకుంటారు ఏదో ఫ్యాబ్రికేషన్ చేస్తారు కాబట్టి వీళ్ళందరూ ఫ్యాబ్రికేటర్స్ అవుతారు. ఏమీ కాదు. ఐఐటీలో సీట్స్ వచ్చినాయి. ఐఐటి కూడా కంప్లీట్ చేసే ఫైనల్ ఇయర్స్లో కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఇన్స్టిట్యూషన్లలో వీళ్ళు చిన్నప్పుడు 5th నుంచే వాడు అసలు మెకానికల్ తెలుసు, సివిల్ తెలుసు, బాటనీ తెలుసు, జువాలజీ అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే ఇన్స్టిట్యూషన్లో
ప్రొఫెసర్లే స్టన్ అవుతున్నారు. ఎందుకంటే వాడు ఇప్పుడు ఏదో ఇంటర్న్షిప్ అని 3 నెలలు పోయి ముచ్చటపడి రావడం కాదు. అసలు వాడు చిన్నప్పటి నుంచి వానికి ఏమేమి అవసరమో అవన్నీ ఊహించి అక్షరవర్ణంలో నేర్పిస్తున్నాం. ఇది సమాజానికి అర్థమయ్యేసరికి టైం పడుతుంది. అందుకోసమే శ్రీపతి రెడ్డి గారు అన్ని ఇన్స్టిట్యూషన్స్ వదిలి ఆయన 30-35 ఇయర్స్కి వచ్చేసిండు ఫుల్ టైం. నేను 35 ఇయర్స్కి రావడానికి కారణం ఏందనుకుంటారు, 60 ఇయర్స్ అయినాక రిటైర్డ్ అయినాక మనం చేస్తే మనం ఏం చూసేది ఉండదు, అయ్యేది కాదు. అది అందరు 5-10 ఏళ్ళు మా అప్పుడు స్టార్ట్ అయిన ఎన్జిఓస్ అన్ని 10 ఏళ్లలో ఎక్కడ పోయినాయో. ఎందుకంటే చాలా స్ట్రగుల్ ఉంది. అంత ఈజీగా ఫ్యామిలీ ప్రెజర్స్ ఉన్నాయి, సొసైటీ ప్రెజర్స్ ఉన్నాయి. సమాజం డబ్బు ఇవ్వనికి ఎక్కుంటే వానికే రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి తెలివైనోడు అలా డబ్బు సంపాదించాలనే పోతున్నాడు. అది ఈడ లేకపోతే అమెరికా పోతున్నాడు, దుబాయ్ పోతున్నాడు. అంతా కూడా తెలివైనోడు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన తెలివైనోడు కూడా ఇంకా డబ్బులు సంపాదించడానికి పోతున్నాడు. ఎందుకురా డబ్బులు? ఆ పర్పస్ ఏంటంటే అందరు పోతున్నారు కదా నేను పోతున్నా అంటూ. 1000 కోట్లు అయినా కూడా 1000 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. 1000 కోట్ల 1 లక్ష కోసం పరిగెత్తుతున్నాడు. నేను అన్నారే నేను 35 ఇయర్స్, అరే ఎట్లా అన్నా, అరే ఏమో జీవితానికి సరిపడా సంపాదించినాక ఏమో మనకు భగవంతుడు ఇచ్చి అంత శక్తిని ఇచ్చినాక ఇంకా నువ్వు జనం దగ్గరకు పోయి డబ్బుల కోసం పోవడం అంత దుర్మార్గం ఇంకోట్లేదు. కాబట్టి చాలా ఈ పెద్ద సమస్య ఇది రిఫార్మ్ తీసుకురావడం. కాబట్టి డబ్బున్న వాళ్ళు, కంఫర్ట్ ఉన్న వాళ్ళు, మంచి మంచి కుటుంబాల్లో ఉండి మన మీద సమాజం ఎంతో ఆశ పెట్టుకుంది. కాబట్టి ఆశలకు భగవంతుడు కూడా మనకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు 3 తరాల వరకు మనకి ఇబ్బంది లేదు. రేపటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఉందనుకోండి, మిమ్మల్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా ఎంత పొటెన్షియల్. ఈరోజు ఆ స్థాయి దాటినంటేనే వాళ్ళకి తెలివైన వాళ్ళు ఉంటారు కదా. ఆ తెలివైన వాళ్ళు ఈరోజు నేచర్కి ఎక్కడైనా ఇబ్బంది అవుతుంటే నేచర్కి కంట్రిబ్యూట్ చేయాలి, ఎడ్యుకేషన్లో ఎక్కడైనా ఇబ్బంది అవుతుంటే ఎడ్యుకేషన్కు కంట్రిబ్యూట్ చేయాలి. అట్లా ఎవ్వరు కంట్రిబ్యూట్ చేయకపోయేసరికి దుర్మార్గం కంటిన్యూ అవుతుందండి. కాబట్టి కొద్ది మంది ప్రయత్నం చేస్తున్నారు, చేయట్లేదండి. కానీ అది చాలా తక్కువ నెంబర్ ఉంది. ఆ నెంబర్ పెరగాలి. మన దగ్గర ఉన్న 140 కోట్ల జనాభా ఆ లెక్క పెట్టుకుంటే మీరు ఇంకా ఆలోచించండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. మన బలమే అది అంటుంటారు. యంగ్ పాపులేషన్ ఎక్కువ మన దగ్గర. సో కానీ ఆ యంగ్ పాపులేషన్ ఉందని మనం దారి కూడా చూపించాలి. దారి లేకపోతే నీకు ఆ యంగ్ పాపులేషన్ ఎందుకండి అసలు? యంగ్ పాపులేషన్ వాడు మొబైల్ పట్టుకొని కూర్చొని వానికి ఏ స్కిల్ రాదు. నేనేమంటున్నా, కనీసము దీనికి రోజు అవసరమైన వంట నేర్చుకుంటారా భయ్. ఈ చదువు పక్కన పెట్టి వంట నేర్చుకో, తర్వాత టాయిలెట్ క్లీన్ చేయడం నేర్చుకో, ఏదో ఒక దాంట్లో మాస్టరీగా. తర్వాత ఈరోజు వంట చేయడం అంటే ఊకేనే కాదండి. వంట అందుకోసమే పిల్లలకు చిన్నప్పటి నుంచి మేము అక్షరవనంలో వంట నేర్పిస్తాం. ఎందుకనంటే ప్రీ ప్లానింగ్ ఉండాలి. అంటే రేపు వంట ఉండాలి అంటే, ఇడ్లీలు చేయాలని అంటే ఈరోజు పిండి నానబెట్టాలి. తర్వాత దానికి అవసరమైన చట్నీకి ఏం అవసరం ఇవన్నీ తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకున్న తర్వాత వాడు ఒక్కడ వంట చేయలేడు, 4 దోస్తులను చేయాలి, వాళ్ళతో మచ్చిగ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఎంతమందికి వంట ఉండాలి, 20 మందికి వండాలి. అంటే ఇందరు 20 మంది అంటే ఎన్ని గ్రాములు, వాడు ఒక్కనికి ఎన్ని గ్రాములు అవుతుంది. కాబట్టి ఇందులో మ్యాథమెటిక్స్ ఉంది, ఆ తర్వాత కోఆర్డినేషన్ ఉంది, తర్వాత ప్రీ ప్లానింగ్ ఉంది, తర్వాత స్పాంటేనియస్ డిసిషన్. ఆడు ఉల్లిగడ్డ టక్కున వేసిండు అనుకోండి, ఇట్లా స్పాంటేనియస్గా వెనక్కి జరగాలి. జరగకపోతే మొత్తం నూనె మీద పడి పోతుంది. తర్వాత ఇంట్లో టైం మేనేజ్మెంట్ ఉంది. ఎంతమందికి భోజనం పెట్టాలి, లంచ్కు భోజనం పెట్టాలి 1 గంట కంటే మనం మొత్తం రెడీ చేసుకొని 11 వరకు వంట అయిపోవాలి. వంట అయిపోయినాక గిన్నెలలో పెట్టడానికి ఇంత టైం పడుతుంది, సర్వింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంది. కాబట్టి ఇదంతా ప్లానింగ్ ఉండాలి. మనీ మేనేజ్మెంట్ అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, కాబట్టి ముందే డబ్బులు వస్తువులన్నీ కూడా సేకరించాలి. తర్వాత పోస్ట్ ప్లానింగ్ అంటే ఇది వంట అయిపోయింది, వడ్డీయడం అంతా అయిపోయింది, మరి మిగిలితే ఏం చేయాలి, మిగిలకపోతే ఏం చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వంటలో నేర్చుకున్న అనేక స్కిల్స్ రేపు స్పేస్లో పోయినాక కూడా ఇదే స్కిల్స్ అండి. షేప్ మారుతుంది, సబ్జెక్టు మారుతుంది, కానీ స్కిల్ అన్నీ కూడా ఇవే. కాబట్టి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడం కోసం మన ఈ యూత్ అంతా కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తే మళ్ళీ మనకు తిరుగులేదు. మళ్ళీ మనం విశ్వగురు స్థానంలో ఖచ్చితంగా వెళ్తాం. మీరు చెప్తుంది కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలంటే కాంటెక్స్ట్ ఉండాలి. కాన్సెప్ట్స్ ఆటోమేటిక్ గా నేర్చుకుంటే గుర్తుండిపోతాయి. అది ఎప్పటికీ మర్చిపో. మనకు నచ్చిన సినిమాలు ఎందుకు మర్చిపోతున్నాయి, తెలియకపోయినా కూడా అర్థం తెలియకపోయినా కొన్ని పాటలకు అర్థం కూడా తెలియదు, గుర్తుండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మంత్రాలు ఉంటే చదివేస్తాం కానీ అర్థం తెలియకపోవచ్చు, కానీ గుర్తుండిపోతాయి. అలాగే ఇవి చేసిన తర్వాతే గుర్తుండడం ఎక్కువ ఉంటుంది నేర్చుకున్న దానికంటే కూడా. నేను పిల్లలతో అంటుంటా, అరే ఆ మహేష్ బాబు సినిమా ఒక ఆమె త్రిష హీరోయిన్ ఉంటుంది, ఆ హీరోయిన్ అప్పుడు మీకు అరే ఇడ్లీలు తీసుకొస్తుంది అని అంటే, ఇడ్లీలు కాదు ఉప్మా అంట. అమ్మా ఎక్కడ 20 years బ్యాక్ మూవీ అంటే అంత గుర్తుపెట్టుకునే శక్తి ఉన్నోని నీకు. అంటే అది ఇంట్రెస్టింగ్ కాబట్టి, అది కాంటెక్స్ట్ కాబట్టి. అంటే మీ ఇంట్లో అంతా ఇడ్లీ ఉప్మానే తింటారా రోజు అంటదా ఇలియానా, కాబట్టి త్రిష కాదు ఇలియానా అంటుండ్రు సినిమా అది.
అదే మీరు అంటుంటే అతడు సినిమా త్రిష కదా కాదు, మీరు మళ్ళీ ఇప్పుడు ఇలియన్ అనగానే ఆ పోకిరి ఆ పోకిరి వెంటనే click అయింది. అంటే ఆ కాంటెక్స్ట్ అదంతా అందుకోసమే ఈరోజు దురందర్ 4 గంటలు చూస్తున్నారు. వీనికి 45 నిమిషాలు కాన్సన్ట్రేషన్ లేదని కొడుతున్నారు, తిడుతున్నారు, పేరెంట్ మీటింగ్ పెట్టి వాళ్ళ అమ్మ నాయనని తిడుతున్నారు. ఏంది కాన్సన్ట్రేషన్ ఎందుకు లేదు? కనెక్షన్ లేదు కాబట్టి. వానికి ఏది కనెక్ట్ అవుతుందో అది చెప్పట్లేను. ఇర్రిలవెంట్ సబ్జెక్టు వాడిని నెత్తిన రుద్దుతున్నావు. నా ఇంట్రెస్ట్ ఒక దాంట్లో ఉంది. ఒక ఇంట్రెస్ట్ అసలు పొద్దున్న లేస్తే బయట తిరిగి చూసి రామంటే చేసి వస్తాడు. అలాంటి నేచర్ ఉన్న పిల్లలు ఉంటారు. వాడిని పట్టుకొని కుర్చీలో కూర్చోబెడితే వాడు ఏం చేయలేడు. ఓడు అసలు బయట తిరగడం ఇష్టమే ఉండదు. వాడిని బయట తిరగడం చేస్తే వాడిని కూర్చోవడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. అట్లా ఎవ్రీ చైల్డ్ యూనిక్ అండి. అసలు మీరు నేను చూడ్డానికి అదే ముక్కు అదే కళ్ళు ఉన్నాయి కదా, కానీ మన ఆలోచనలు ఎంత డిఫరెంట్ ఉంటాయి. అలాంటిది షేపే లేని ఆలోచనలు, షేపే లేని ఒక ఇంట్రెస్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అట్లా ఆ డిఫరెంట్ ఇంట్రెస్ట్లని నువ్వు నీ కంఫర్ట్ కోసం, ఇదంతా దేనికోసం అండి? అడ్మినిస్ట్రేటర్ కంఫర్ట్ కోసం. ఎందుకంటే ఒక్కొక్క చైల్డ్ ఇప్పుడు 1000 మందిని తీసుకున్నావు, 100 మంది ఉన్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలిసి గురువు వాళ్ళు నా కళ్ళ ముందు ఎదిగితే వాళ్ళే నా ఆస్తి అనుకున్నాడు. డబ్బుతో సంబంధం లేదు గురువుకి. ఎవ్వరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం కాదు, ఆయనకు ఖాళీ భోజనానికి కూరగాయలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ పిల్లలు ఎదిగి ఒకడు రాజు అయ్యి, ఒకడు సైనికాధికారి అయ్యి, ఒకడు ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యి వాళ్ళంతా నా సంపద అనుకున్నారు. అలాంటి ఒక ఎకో సిస్టమ్ మన దగ్గర విలేజ్లో ఉన్న ఆ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ చేసి 1, 1, 2, 2లా నా కొడుకు ఉంటాడంటే ఏడుంటాడు నీ కొడుకు? 2 లక్షల అడ్మిషన్లలో 200 మంది మీద ఎఫర్ట్ చేస్తే 21, 1, 2, 2 ఉంటాయి. ఆ 20 మందిలో నువ్వు లేవు. అయినా సరే అదే భ్రమలో పోతున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మార్పు ఆల్రెడీ మొదలైందండి. Yes, yes, చేస్తున్న ఫౌండేషన్ కావచ్చు, వందే మాతరం ఫౌండేషన్ కావచ్చు, ఆబ్వియస్లీ ఆ పని చేస్తున్నారు కాబట్టి 2 సంవత్సరాలుగా మార్పు అనేది మొదలైంది. బట్ మీరు చెప్తున్న వాటిలో 2 విషయాలే. ఒకటి గురువు గురించి మాట్లాడారు మీరు. Yes. మన సంస్కృతిలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్న. గురువు ఎంత ముఖ్యమో చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది మనకి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇందాక మీరు చెప్పిన పాయింట్లు కూడా ఏ పిల్లాడికి ఏ పిల్లకి ఏ స్కిల్ ఉందో ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత గురువు మీదే. గురువుది. అంటే గురువులు స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది. అలాంటి గురువు లేని సమాజాన్ని మనం ఊహించలేమండి. కానీ గురువు ఖాళీ ఉన్నాడు అని పాఠం చెప్పమంటుండు. అసలు పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నేర్చుకోవడానికి నీకు గూగుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏది నేర్చుకోవాలి, నీ స్ట్రెంగ్త్ ఏంది, నీ వీక్నెస్ ఏందని గుర్తించాల్సింది గురువు. తర్వాత ఆ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి అందులో మాస్టరీ చేయాల్సింది గురువు. కాబట్టి గురువు యొక్క రోల్ని మనం ఎప్పుడు కూడా తీసేయాల్సిన అది లేదు. కానీ ఎందుకంటే ఆ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ డిజైన్ చేసి 40 మందిని ఒకే చోట కూర్చోబెట్టడమే పెద్ద దుర్మార్గం. దాన్ని మార్చమంటున్నాం మనం. గురువు లేని సమాజం కాదు. అలాంటి గురువుల్ని తిరిగి మళ్ళీ తయారు చేయాలంటే ఎలాంటి సిస్టమ్ ఉండాలంటారు? ఇప్పుడు ఏమైందండి, బాగా తెలివైన వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు. అంటే కొద్ది అందరికి భగవంతుడు వాడు ఫిజికల్ యాక్టివిటీ చేయడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు, వాడు బుర్ర ఉపయోగించడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు. ఇట్లా బుర్ర ఉపయోగించే వాళ్ళందరికీ డబ్బులు ఎక్కడొస్తాయో అంటే ఇదంతా మళ్ళీ సమాజమే తిరిగి. సమాజం ఎవరిని గౌరవిస్తుందంటే డబ్బున్నోని గౌరవిస్తుంది. కాబట్టి అట్లా కెపాసిటీ ఉన్న వాళ్ళంతా అబ్రాడే వెళ్ళిపోయినరు. పోయినాక మిగతా ఇక్కడ టీచర్లుగా వచ్చే వాళ్ళ ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళ నెంబర్ తగ్గింది. ఉన్నారు వాళ్ళు, అందులో కూడా ఉంది. తర్వాత ఏంటంటే మీకు ఈ బీఈడీలు అసలు ఆ కోర్సులు ఉన్నాయి కదా, గురువులని ట్రైనింగ్ ద్వారా ఇంకా షార్పెన్ తయారు చేయాల్సిన ఆ ఇన్స్టిట్యూషన్లు ఈరోజు సర్టిఫికెట్ కోర్సులు అయినాయి. నీకు కాలేజ్ పోతే ఒక ఫీజు, కాలేజ్ పోకుండా కూడా సర్టిఫికెట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి టీచర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సీనియర్ టీచర్స్ జూనియర్ టీచర్స్ని తయారు చేసి ఈ జూనియర్ టీచర్స్ మళ్ళీ వెళ్ళి పిల్లలని తయారు చేయాలి. కాబట్టి మీకు ఫిన్లాండ్లో అక్కడ ఐఏఎస్ ఐపీఎస్లకు ఎంత శాలరీలు ఉంటాయో టీచర్స్ అక్కడికి అసలు అంత స్థానం, అది గురువు స్థానము. తర్వాత గురువు తృప్తి ఏముంటుందండి అసలు. ఈరోజు నేను మా మున్యప్ప సార్ అని మా తెలుగు టీచర్, నన్ను ఈరోజు నేను ఇక్కడ వచ్చి మాట్లాడే కెపాసిటీ వచ్చిందంటే మా తెలుగు టీచర్. నేను ఎవ్రీ September 5th మా మున్యప్ప సార్ కాళ్ళు మొక్కిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేసిన. బట్ ఎప్పుడు రెగ్యులర్గా మా గురువు, మా ఖాజా మైనుద్దీన్ నాకు హాకీ నన్ను ఇంట్రెస్ట్ చేయించిందే. కాబట్టి నేను హాకీ ఆడినప్పుడు, తెలుగులో చాలా డీప్ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు నేను ఎవరి కింద ఉద్యోగం చేయొద్దనే నేను ఆ రోజే డిసైడ్ అయినా. అంటే నేను ఇంకా 4గురికి ఉద్యోగం ఇచ్చే విధంగా నేను ఎదగాలని. ఆ విధంగానే నన్ను ట్రైన్ చేసిండ్రు ఆటల్లో, పాటల్లో, నాటికల్లో, కల్చరల్ ఈవెంట్లో. ఆ తర్వాత నేను ఫీల్డ్లో నేను ఎప్పుడు కూడా ఉద్యోగం చేయొద్దు, నేనే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఉండే.
కాబట్టి నేను ఈరోజు కంఫర్ట్గా నేను ఉన్నా. కాబట్టి గురువుని తయారు చేసే వ్యవస్థలో అనేక మార్పులు రావాలి. ఎప్పుడైతే అక్కడ మార్పు వస్తుందో ఆటోమేటిక్ ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో స్కూల్స్ హౌస్ వైఫ్స్ టైం పాస్ కోసం పోతుండ్రు. వాళ్ళ కార్ పెట్రోల్ జీతం కూడా ఇవ్వట్లే వాళ్ళు. అవును. కానీ ఏంటంటే ఏదో టైం పాస్ చదువుకున్న ఇంజనీరింగ్ చేసిన హౌస్ వైఫ్ ఉండడం ఇష్టం లేక అరే అట్లా హౌస్ వైఫ్లు క్లాస్ అసలు వాడిని తయారు చేయడం అనే ఒక యజ్ఞం అది. ఆ యజ్ఞానికి అవసరమైన ఎవ్రీ టీచర్ నిత్య విద్యార్థి అంటాం. టీచర్లందరూ ప్రతిరోజు నిత్య విద్యార్థులే. కాబట్టి నిత్యం నేర్చుకుంటూ సామాజిక ఇప్పుడు ఈ టెక్స్టువల్ లెర్నింగ్ ఇర్రిలవెంట్ అనేది ఎందుకు మాట్లాడట్లేదంటే అసలు మీకు ట్రైనింగ్సే లేవు. ఆ రోజు ఏదైతే పాఠాలు చెప్పినామో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, అరే ఈ క్వశ్చన్ రాయాలరా నువ్వు ఎగ్జామ్లా, అసలు ఎగ్జామ్ ఏంది, ఇంపార్టెంట్ ఏంది అసలు అంటే ఆ వ్యవస్థలో నుంచి చాలా చేంజెస్. ఇప్పుడు గూగుల్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు హ్యూమన్ బాడీని ఒక టీచరు చాక్పీస్తోని కలర్ చాక్పీస్లతో వేస్తే పాపం ఆయన మొత్తం పోసుకొని కళ్ళల్లో పడి ఎంత ఇబ్బంది పడేవాడు టీచర్. ఈరోజు ఒక మల్టీమీడియాలో ఇట్లా అసలు మీకు అసలు బాడీలో నర్వస్ సిస్టమ్ కూడా ఎట్లుందని చూపించవచ్చు. ఒక్క బటన్ చాలు టీచర్. కాబట్టి అసలు ఆ బటన్ ఇది చెప్పి అరే మీరు చూసుకోండి అంటే పిల్లలే చూసుకుంటారు. కాబట్టి టీచర్ రోల్ 100% ఇంపార్టెంట్. కానీ మారింది టీచింగ్ చేయడం కోసం రోల్ కాదు. ఆయన అక్కడ కల్చర్ని క్రియేట్ చేయడం కోసము, పిల్లల ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఎంట్రీ చేయడం కోసము, ఎంట్రీ అయిన వాడిని మాస్టరీ చేయడం కోసం ఇన్ని చాలా ఇంపార్టెంట్ రోలు గురువుది. కాబట్టి మన ఈ టీచర్స్ ట్రైనింగ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ వేరే దాని మీద స్పెండ్ చేయొద్దండి. ఈ టీచర్ దానికి ఎక్కువ శాలరీస్ ఇవ్వడము, గురువు స్థానాన్ని సమాజం గౌరవించేలాగా మనలాంటి మీడియా గురువు స్థానాన్ని పెంచడము, ఆ గురువులకి ఇప్పుడున్న వ్యవస్థలో మంచి శాలరీస్ ఇవ్వడము, ఇచ్చి గురువుకి రెస్పెక్ట్. ఇంతకుముందు సైకిల్ మీద వచ్చినా గురువు కార్లు వచ్చేవాడు దిగి ఆయనకు దండం పెట్టేవాడు. ఇప్పుడు ఏమీ లేదు. వాడు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వానికి జేజేలు అంటున్నారు. కాబట్టి సమాజంలో కూడా మార్పు రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ కావాలి. కాబట్టి మంచి గురువులను తయారు చేసే వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలి. అందుకోసం మేము అక్షరవనంలో మేము ఆడ 100 మంది పిల్లలకు చదువు చెప్పడం మా గోల్ కాదండి. మంచి గురువులను తయారు చేయడమే అక్షరవనం యొక్క అల్టిమేట్ గోల్. అప్పుడే మనం స్కేల్ చేయడానికి అక్కడ ఉన్న ఆలోచనలు ఇంకా స్కేల్ కావడం అని అంటే అక్కడ గురువులు తయారైనప్పుడే అవుతుంది. స్కూల్ నాది సేక్రెడ్ హార్ట్ హై స్కూల్ అని తార్నాకలో చిన్న స్కూల్ అండి. ఓకే. అక్కడ నేను ఎప్పుడు కూడా హిందీ మాట్లాడుతున్నప్పుడు సౌత్ ఇండియన్ యాక్సెంట్ లేదు అడుగుతుంటాను. ఓకే. ముంబైలో బంద్ చేస్తున్నప్పుడు. కానీ కారణం ఆ హిందీ టీచర్ సరస్వతి టీచర్ శశికళ మా ఇద్దరు ఉండేవాళ్ళు. సిలబస్ కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి మాకు ప్రాథమిక మాధ్యమిక అన్న కోర్సులు కూడా నేర్పించారు. అది లేదు సిలబస్ లో, అది వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు నేర్పించారు. అలాంటి గురువులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు హిందీ మాట్లాడగలుగుతున్నాను. నేను అందరికీ విషయం చెప్తాను. ఇప్పుడు మా ఇంగ్లీష్ అయినా కూడా వదిలా మ్యామ్ ఆవిడ మాకు నేర్పించిన విధానం ఇప్పటికీ గుర్తుంది. ఇంజనీరింగ్ లో శర్మ సార్ ఉన్నారు, శ్రీనివాస్ శర్మ సార్. ఆయన లేదండి ఎంబీఎస్ సార్. నేను అక్కడ ఆయన మాకు మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి నేను R&AC ఇలాంటివి నేర్పించారు. అవి గుర్తుండిపోయాయి. ఎందుకంటే అలాంటి లెక్చరర్స్ టీచర్స్ వాళ్ళ ఇంపాక్ట్ మీరు అంటున్నట్టుగా వాళ్ళ బెస్ట్ ఇప్పుడు ఇవ్వగలరు. ఒకప్పుడు అంటారా మీరు ఇందాక అన్నట్టుగా గురువులకి వాళ్ళకి కావాల్సిన తిండికి ఏం కావాలో ఇచ్చేవాళ్ళు, చూసుకునే వాళ్ళు పిల్లల్ని తయారు చేసేవాళ్ళు. కానీ రోజులు మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్త చూసుకోవాలి. అంటే వాళ్ళు సాలరీస్ అన్నట్టుగా ఎక్కువ చేసేయాలి. ఒకళ్ళు ఎక్కువ చేయగలిగితే ఆ డబ్బులన్న కాన్సెప్ట్ తీసేస్తే బెస్ట్ అప్పుడు ఇస్తారేమో వాళ్ళు కూడా. డెఫినెట్లీ దట్స్ ప్రాబ్లం. మీరు అంటున్నట్టుగా గవర్నమెంట్ కూడా అది కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే అంటే అప్పుడు బాటింగ్ సిస్టమ్ అని కూరగాయలు అమ్మితే కూరగాయలు ఉంటే కూరగాయలు ఇచ్చేటోళ్ళు అప్పుడున్న సిస్టమ్ లో చేస్తే ఆ గురువు అసలు తన గురించి ఆలోచించాల్సిన పరిస్థితే లేదు. సమాజం మొత్తం ఆలోచించేది. ఇప్పుడు అవన్నీ ఏ రూపంలో వచ్చినాయంటే డాలర్ రూపంలో, రూపీ రూపంలో వచ్చినాయి. కాబట్టి ఆ రూపాయలు ఎక్కువ ఇవ్వండి టీచర్కి. అతను దాని గురించి ఆలోచించాడు. అతనికి కూడా కుటుంబం ఉంది. ఇప్పుడు ఈ ఫిజికల్ వరల్డ్ లో అతనికి కొన్ని కోరికలు, అతని కుటుంబం ఉంటది. కాబట్టి అది ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు మళ్ళీ మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. మళ్ళీ అవి ఫుల్ఫిల్ చేసి జీతాలు ఇచ్చినాక వాళ్ళు మళ్ళీ క్లాస్ రూమ్ కి న్యాయం చేయకపోతే కూడా కరెక్ట్ కాదు. కనీసం ఇదన్నా మ్యాండేటరీ చేయాలంటారా, లేకపోతే ఒక లా లాగా తీసుకొస్తే బాగుంటుంది అంటారు గవర్నమెంట్ సైడ్? పేయింగ్ టీచర్స్ ఈ స్కేల్ లో పే చేయాలి. ప్రైవేట్ స్కూల్స్ కూడా బికాస్ చాలా కామన్ కంప్లైంట్ అనేది ఏంటంటే ఫీజులు పెరిగినా కూడా టీచర్ సాలరీస్ పెరగవు. అవును. మరి బ్యాలెన్స్ షీట్ అవన్నీ ఎవరు ఆడిట్ చేస్తున్నారో తెలియదు. కానీ బట్ సాలరీస్ ఎప్పటికీ మీరు పెట్రోల్ ఖర్చులు కూడా సరిపోవు అన్నారు. నిజమైన మాట అది. అవునవును. చాలా మంది చెప్తారు వాళ్ళని కూడా తప్పటం లేదు. అవునవును. లేదు మీకు ఇది ఫుల్ టైం జాబ్ అండి. ఇప్పుడు మీకు నేను యూకేలో US లో చూసిన కదా, చాలా మంది పిల్లలు
ట్రైన్లో ఉంటారు. నేను యూకేలో చూస్తే ఆల్మోస్ట్ స్కూళ్ళల్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలు ట్రైన్లు ఉంటారు. ఎందుకనంటే ఈ పిల్లల్ని ఆ టీచర్లు జాగ్రత్తగా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు. వాడు ఆర్ట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఆర్ట్ గ్యాలరీలోనే ఉంటాడు. ఉండి ఆడ కూర్చుకుంటూ వీడు ఆర్ట్ వేస్తూ ఉంటాడు. ఓరు ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తారు. కాబట్టి ఒక టీచరు పిల్లవాడి లోపల ఉన్న ఏ స్కిల్స్ని ఇవ్వాలని నిరంతరం ఆలోచించాలి. రేపు ఈ రోజు క్లాస్కి వస్తుందంటే నా క్లాస్ రూమ్లో ఇంత కొంతమంది గిఫ్టెడ్ ఉన్నారు, గిఫ్టెడ్ చిల్డ్రన్కి మనం ఏమి ఇవ్వాలి, ఛాలెంజ్డ్ ఉన్నారు, ఆ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కి ఏమి ఇవ్వాలి, నార్మల్ చిల్డ్రన్ ఉన్నారు, నార్మల్ చిల్డ్రన్కి ఏమి ఇవ్వాలి, ఇది ఇవ్వాలనంటే నాకు మేనేజ్మెంట్ నాకేమి ఇవ్వాలి, కాబట్టి మేనేజ్మెంట్ నేను ఏం రిప్రజెంట్ చేయాలి, కాబట్టి మేనేజ్మెంట్ యొక్క టైం టేబుల్లో ఏం చేంజెస్ తీసుకురావాలి. ఇది ఎంత బుర్ర పెడుతుంటే అయ్యేది. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా పోయి ఇట్లా జేబులో చేతులు పెట్టుకొని క్లాస్ రూమ్లో ఏదో లెసన్ చెప్పడము, అది వానికి అర్థమైనా అర్థం కాకుండా అసలు 45 minutes అనేదే మేము అక్షరవనంలో మాస్టరీ చేయడం అనేది, అసలు వీడు ఇందులో నుంచి ఈ సబ్జెక్ట్లో నుంచి కొద్ది కనెక్ట్ అయ్యే లోపే మళ్ళీ ఇంకో టీచర్ వచ్చేస్తాడు. అసలు అది ఎట్లా ప్రాక్టికల్లీ 45 minutes క్లాస్ అనేది ఇర్రిలెవెంట్ అసలు. కాబట్టి అసలు ఒక్కొక్క దాంట్లో అసలు అందుకోసమే మ్యాథ్స్ అక్షరవనంలో వాడు ఆ కాన్సెప్ట్స్ వచ్చే వరకు మేము ఫిజిక్స్ కెమిస్ట్రీ నేర్పియం. ఎందుకంటే ఆల్ సైన్సెస్కి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ రాకుండా వానికి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంది, అరే 3rd క్లాస్లో ఫిజిక్స్ లేదేంటండి, 3rd క్లాస్లో ఫిజిక్స్ ఏందండి, మళ్ళీ ఇంకా 4th క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ లేదేంటండి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ పేరెంట్స్ డిమాండ్ ఎట్లొస్తుందో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా అట్లా ట్యూన్ అయ్యి ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే అక్షరవనంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని, ఇవి పేరెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయకపోతే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళు పక్కింటి వాళ్ళకి మా ఓన్కి 100 మార్కులు వచ్చినాయి అని అంటే మాకు కూడా 92 వచ్చినాయి అంటే పక్క వాళ్ళకి చెప్పుకోనికనే. వీనికి 92 కాదు, నేను ఆలోచన చేస్తే నేను చిన్నప్పుడు నాకు 2 మార్కులు అవి. కానీ ఏంటంటే వాళ్ళకు పక్కింటి వాళ్ళకి చుట్టాలకు చెప్పుకోవాలిగా. కాబట్టి లాస్ట్ వచ్చినోనికి ఈరోజు 92 వస్తున్నాయి, ఫస్ట్ వచ్చినోనికి 100 వస్తున్నాయి. ఇంతకుముందు మా అప్పుడు ఫస్ట్ వచ్చినోనికి 70, లాస్ట్ వచ్చినోనికి 0-2 వచ్చేది. ఈ 92 ఎట్లా వచ్చినాయి అంటే ఫీజు కడుతున్నాడు కాబట్టి వాళ్ళకి మార్కులే అడుగుతున్నారు. పిల్లవాడి మైండ్లో ఏం జరిగింది, పిల్లవాడు ఏం నేర్చుకున్నారని పేరెంట్స్ అడగట్లే. ప్రోగ్రెస్ రిపోర్టు, అందులో మార్కులు, ఇంకేదైనా స్టార్లు అవి పెడితే స్టార్లు అడుగుతున్నారు. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ కూడా అట్లనే తయారైనాయి. ఇన్స్టిట్యూషన్ తయారైన తర్వాత టీచర్స్ కూడా అట్లనే రిక్రూట్ అయ్యింది. ఇది ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి, ఒక సైకిల్. కాబట్టి టోటల్ రిఫార్మ్, అందుకోసమే ఫస్ట్ పదమే రిఫార్మ్. టోటల్గా రిఫార్మ్ కావాల్సిన మార. పేరెంట్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి కాస్త వాళ్ళ మైండ్ సెట్ గురించి కూడా కొంచెం మాట్లాడడం. మీరు అంటున్నట్టుగా పక్క వాళ్ళ కోసం పిల్లల్ని చదివించడం, లేకపోతే రిలేటివ్స్ లో గొప్పలు చెప్పుకోవడానికి చదివించడం, ఆర్ ఇంకెవరు అబ్బాయో అమ్మాయో ఐఐటీలో వెళ్ళారు కాబట్టి మన వాళ్ళు కూడా వాళ్ళ డాక్టర్ అయిపోవాలి. వాళ్ళ పిల్లల బలమేంటో వాళ్ళ బలహీనత ఏంటో కూడా ఐడెంటిఫై చేయలేకపోకుండా అందరిలాగానే ఒకటే చదివించడం వల్ల వాళ్ళకి ఎలా నేర్పించేది, ఎలా ఐడెంటిఫై చేయాలో, వాళ్ళ పిల్లలు ఎంతో రుచి. మీరు ఇందాక అన్నారు కదా, కొంతమంది గిఫ్టెడ్ ఉంటారు, కొంతమంది నార్మల్ ఉంటారు, కొంతమంది కొంచెం ఇది స్వతహా అది పుట్టుకతో వచ్చేదని ఛాలెంజ్ అంటాం మనం. అది అంటే వానికి వేరే విధంగా వానికి మెమరీ అనేది ఒకటి లేదండి, రిమైనింగ్ చాలా స్కిల్స్ ఉంటాయి. ఆ మెమరీని నువ్వు కన్సిడరేషన్ తీసుకొని వీళ్ళు లాస్ట్ అంటున్నావు. నాకు ఎప్పుడు 0-2-3 మార్కులే వచ్చేది మ్యాథమెటిక్స్ లా. అంటే నేను వేస్టా, నేను ఈరోజు 35, నాకు మిగతా స్కిల్స్ చాలా వచ్చు. నేను బావి దగ్గరికి వెళ్ళి ఆవు పాలు పిండేవాడిని, నేను వ్యవసాయంలో మా అమ్మ నాన్నకి హెల్ప్ చేసేవాడిని, మా అమ్మ ఏదైనా ఆలోచన ఇస్తే నేను ఆలోచించేవాడిని. ఇలాంటి చాలా స్కిల్స్ నాకు వచ్చు. గుర్తుపెట్టుకొని రీప్రొడ్యూస్ చేయడం అనేది ఒకటే నాకు రాకపోతుండే, బట్టి కొట్టడం రాకపోతుండే, నన్ను వేస్ట్ కింద అంటుండేది. కానీ నేనేదో వెతుక్కొని స్పోర్ట్స్లో వెతుక్కొని ఇంకో స్కిల్లో పోయినా కాబట్టి నేను ఈరోజు నిలబడ్డా. కానీ అంత పరిస్థితి ఈరోజు అది లేదు. ప్రతి పిల్లవాడు ఇది బహుశా చేయలేకపోవచ్చు, చేయలేదు. ఎక్సెప్షనల్ మేము కానీ చేయలేరు. అవును, కొంతమంది ఎక్సెప్షన్స్ మీరు అన్నట్టుగా ఉంటారు. సో ఈ పేరెంట్స్ వాళ్ళు ఎలా, హౌ డు దే గెట్, అంటే ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, నా పిల్లాడు ఎందుకు ఇలా లేరు అని ఒక బాధతోటి ఇంకొంచెం ఎక్కువ పుష్ చేసే వాళ్ళు ఉంటారు. అవును, అరే పక్క వాళ్ళు అదే ఎడ్యుకేషన్, అదే స్కూల్, అదే టీచర్లు కదా, వాళ్ళకి 100 వస్తున్నాయి, మామిడికి ఎందుకు 50 వస్తున్నాయి అన్నొక ఆలోచన వస్తుంది. వాళ్ళకి ఎలా అర్థం చేయించడం, అది ప్రతి పిల్లవాడు సేమ్ కాదు, ఎవరి స్కిల్స్ వాళ్ళకి వేరేగా ఉంటాయి. ఇది ఎట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది? అంటే బేసిక్ అండి, ఎవ్రీ చైల్డ్ యూనిక్. అసలు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళు పేరెంట్స్, వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరూ ఏం చేస్తుండ్రో గుర్తు చేసుకోవాలి. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఏం కోరుకున్నారు,
మీరందరూ ఏమైండ్రు అది ఫస్ట్ ఆలోచన చేసుకోండి. వాళ్ళ అమ్మ నాన్న కోరుకున్నట్టు వీళ్ళు ఎవ్వరు కాలే, కానీ వీళ్ళు కోరుకున్నట్టు వీళ్ళ పిల్లలు కావాలంటారు. అసలు బేసిక్గా అక్కడే తప్పు ఉంది. తర్వాత వాళ్ళు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు స్కూల్లో ఏదో నానా గడ్డి గరిచి డబ్బులు సంపాదించి స్కూల్ ఫీజు కడితే స్కూల్ వాడు మొత్తం చూసుకుంటారని అనుకుంటారు. కానీ మీరు నేర్చుకునేది ఏంటి? మీరు అమ్మమ్మ వెంబడి నాన్నమ్మ వెంబడి వెళ్ళి ఈత నేర్చుకున్నారు, మేనమామ వెంబడి వెళ్ళి సైకిల్ నేర్చుకున్నారు, తర్వాత మార్కెట్లో వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వచ్చిండ్రు, ఇంకేదో వస్తువులు కొనుక్కొని వచ్చిండ్రు, అందులో 95 పైసలు అయితే రూపాయి అయినాయని చెప్పి 5 పైసలు లోపలికి కూడా కొట్టేసిండ్రు. అంటే లర్నింగ్ సెంటర్స్ ఒక్క స్కూలే లర్నింగ్ సెంటర్ కాదండి. నీ ఇల్లు ఒక లర్నింగ్ సెంటరు, నీ నేచరు లర్నింగ్ సెంటరు, సరౌండింగ్ ఫ్రెండ్స్ లర్నింగ్ సెంటరు. ఇలా లర్నింగ్ సెంటర్లు ఇన్ని రకాలుగా ఉన్నాయి అన్నది వాళ్ళ మైండ్లోకి వస్తే తర్వాత మా చైల్డ్ కెపాసిటీ డిఫరెంట్ కాబట్టి మా ఓని కెపాసిటీని మీ ఓని కెపాసిటీ నువ్వు గుర్తించకపోతే 40 మంది డిఫరెంట్ కెపాసిటీ ఉన్న వాళ్ళని ఆ టీచర్ ఎట్లా గుర్తిస్తాడండి 45 మినిట్స్లో? కాబట్టి అసలు అందుకోసమే అసలు నేను ఎప్పుడు ఇది చెప్తా ఉంటా, వాడు 2-3 ఇయర్స్ కంటే ముందు చాలా ప్లెయిన్గా ఉంటాడు పిల్లవాడు. వానికి ఏది వస్తే అది క్యూరియాసిటీతోని క్వశ్చనింగ్ చేయడం ఇదంతా. అలాంటి క్యూరియాసిటీ ఉన్నవాడిని అప్పుడే పేరెంట్సే రోల్ తీసుకొని వానికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పంపించాలి. కానీ వీని క్యూరియాసిటీకి వాడు వేసే క్వశ్చనింగ్కి ఆన్సర్ చేయలేక వాడిని తీసుకుపోయి స్కూల్లో వేస్తారు. వాడు ఇట్లాంటి క్రియేటివిటీ క్యూరియాసిటీ ఉన్న ఒక 20-30 మంది పిల్లలు ఒక చోట కూర్చుంటే ఈడ టీచరు అది పార్ట్ టైం పాస్కి వచ్చే టీచరు అంతమందిని అడ్రస్ చేయడము అనేది ఇంపాసిబుల్. కాబట్టి మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, అరే షటప్ సైలెన్స్ అని వాడు నోరు మూపించేస్తారు. నోరు మూపిస్తే ఆ టీచర్ రోల్ ఏంటంటే వాని క్యూరియాసిటీని చంపేయడము అనే రోల్ ప్లే చేసేసి ఈమె ఒక ఏదో సిలబస్ అంటే వానికి అసలు సంబంధం లేనిది లేకపోతే అది న్యాచురల్గా నేర్చుకునే విషయాన్ని ఒక పెద్ద సిలబస్గా క్రియేట్ చేసి మనకి నేర్పిస్తున్నాం. కాబట్టి ఒక టీచర్ 20-30 మందిని అడ్రస్ చేయలేదన్న కామన్ సెన్స్ మనకుంటే మన పిల్లవాడిని మనం అడ్రస్ చేసుకోవాలి. కాబట్టి ఓన్లీ స్కూల్కి ఎట్లా పంపిస్తావు? నేను అందుకోసం అసలు ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక 3 డేస్ స్కూల్ ఉండాలండి, టెక్స్చువల్ లెర్నింగ్కి 3 డేస్ ఉండాలి. ఇంకొక రోజు స్పోర్ట్స్కి పంపించాలి. మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు ఓడిపోవడం ఏందో, గెలవడం ఏందో, మొఖాలు వగలడం ఏందో, మొఖాలు వగిలినప్పుడు ట్రీట్మెంట్ ఏందో, తర్వాత టీం వర్క్ ఏందో, ఇలాంటి మల్టిపుల్ స్కిల్స్ స్పోర్ట్స్లో నేర్చుకుంటాడు. వాడు అన్నీ ఇప్పుడు కరికులంని కూడా నీకు ఇది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎట్లయితే డిజైన్ అయిందో రేపటి రోజుల్లో వీడు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు 15 మినిట్స్లో 100 మీటర్స్ పోవాలి. వాడు సెకండ్ క్లాస్కి వచ్చిందంటే 13 మినిట్స్ కావాలి. థర్డ్ క్లాస్కి వచ్చిందంటే అది 10 మినిట్స్ కావాలి. అట్లా హై జంపు వాడు 1 మీటర్ దూకుతున్నాడు, అది 1.5 మీటర్ కావాలి, 2 మీటర్ కావాలి. లాంగ్ జంపు ఇట్లా ఆ స్పోర్ట్స్లో కూడా ఇలాంటివన్నీ కూడా పారామీటర్స్ పెట్టి వాడిని ఫిజికల్గా ఫిట్ చేయాలి. ఫిజికల్గా ఫిట్ లేకుంటే వాడిని బుర్ర ఎంత పని చేసినా ఏం లాభం అండి? కాబట్టి టెక్స్చువల్ లెర్నింగ్కి ఒక 3 డేస్ ఇచ్చి మిగతా 3 డేస్ కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్కి ఇవ్వాలి. అంటే ఒకరోజు స్పోర్ట్స్కి ఇవ్వండి, ఇంకో రోజు కల్చరల్ ఈవెంట్కి ఇవ్వండి. వాడు మంచి పాట పాడతాడు, వాడు మంచిగా డ్యాన్స్ చేస్తాడు, ఇంకోటి మంచి స్కిట్ వేస్తాడు. స్కిట్లో ఎంత మెసేజ్ ఉంటుందండి అసలు! ఆ ఒక్క స్కిట్ వేస్తే ఎంత కోఆర్డినేషన్, కోఆపరేషన్. వాడు అవతలో డైలాగ్ చెప్పకపోతే మనం చెప్పనేలేం. కాబట్టి వాడి డైలాగ్ మర్చిపోతే కూడా మనం అందిస్తాం, అంటే కోఆపరేషన్. వానికి ఇవ్వకపోతే వీడు అయిపోతుంది, కిరీటం కింద పడిపోద్ది. మీకు అస్సలు డ్రామా అనేది ఎన్ని స్కిల్ నేర్పిస్తుంది. యూఎస్లో నేను స్కూల్కి వెళ్తే అసలు అందులో ఒక చిన్న సౌండ్ ఇంజనీరింగ్ సౌండ్ చూసే ఒక అతను ఎంత సిలబస్ ఉంది అనుకుంటున్నాను అందులో. అంటే ఆ మాస్టరీ చేయడం, ఒక దాంట్లో మాస్టరీ చేస్తే ప్రతి పనిలో కూడా మాస్టరీ వస్తుందండి. మన ఆలోచన తీరే అట్లా మారుతుంది. కాబట్టి సెకండ్ డే కల్చరల్ ఈవెంట్ పంపండి, థర్డ్ డే కాంటెక్స్చువల్ ఒక మంచి కాటన్ మిల్కి పంపండి, ఒక వ్యవసాయ క్షేత్రంకి పంపండి, లేకపోతే ఇటుక బట్టీలు తయారు చేస్తే ఇటుక బట్టీల దగ్గరికి పంపండి. ఇంకేదో హైడల్ ప్రాజెక్ట్ ఉంది, హైడల్ ప్రాజెక్ట్ పంపండి. థర్మల్ ప్రాజెక్ట్ ఉంది. అసలు పవర్ ఎట్లా వస్తుంది, ఏసీ ఏంది, డీసీ తెలియదు. ఈరోజు మళ్ళీ రోజు ఎలక్ట్రిసిటీ మీదే డిపెండ్ అయి ఉంటాడు. అసలు ఎర్త్ తెలియదు ఏంటి, అసలు ఎర్త్ ఇవ్వడం ఏందంటాడు. కాబట్టి అట్లా టెక్స్చువల్, కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్ దాంట్లో స్కూల్ చేయగలిగిన అదంతా స్కూల్ ఈవెంట్ చేస్తుందండి. పోయి ఆ పిల్లల్ని బురద అంటించేసేసి 2 ఫోటోలు తీసేసి వచ్చేస్తారు. అది బురద అంటించుకుంటే వ్యవసాయం చేసినట్టు సంవత్సరం 3 అసలు లిటరలీ చెప్తున్నా 3 రోజులు స్కూల్ కండి. అవే స్కూల్ బస్సులు ఇప్పుడు అన్ని చోట్ల ఇవి క్రియేట్ చేయలేరు కదా. కాబట్టి అవే స్కూల్ బస్సులు ఏం చేయాలంటే ఒక రోజు స్పోర్ట్స్ సెంటర్కి కొద్దిమంది పిల్లల్ని గ్రూపులు చేస్తాం కదా. ఓ రోజు వాడు స్కూల్ బస్సు స్కూల్కి ఎట్లా వస్తుందో
లాల్ బహదూర్ స్టేడియంకి, గచ్చిబౌలి స్టేడియంకి బస్సు పోతుంది. ఆ బస్సులో పోయి ఆ ట్రాక్లో వానికి వాడే సెల్ఫ్ టెస్టింగ్ చేసుకుంటాడు, ప్లేయర్ టెస్టింగ్. అరే నిన్న నీకంటే నేను ముందు ఉరికినారా అంటే ఈరోజు ఇంకా ఎనర్జీ పెడతాడు. ఎనర్జీ పెట్టాలంటే మనకి అసలు నా లోపల అసలు నా ప్రోటీన్స్ తినాలి, వాటి మార్నింగ్ 2 గుడ్లు తినొస్తాడు. అంటే వానికి హెల్త్ ఎడ్యుకేషను, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు దానికి పోతాడు. ఇంకో చోట రవీంద్ర భారతి కల్చరల్ ఈవెంట్ అంటే రవీంద్ర భారతికి పోతాడు, లేకపోతే శిల్పకళా వేదిక పోతారు. కాబట్టి అట్లాంటి లెర్నింగ్ సెంటర్స్ని, కామన్ సెంటర్స్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో గ్రౌండ్ లేదు, గ్రౌండ్ ఉన్న స్కూల్ ఉందంటే వాడు కరోడ్పతి అయితే స్కూల్ పెడతాడు. కరోడ్పతి ఆ స్కూల్ ఎందుకు పెడతాడు? వైన్ షాప్ పెట్టుకుంటాడు, లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి. కానీ ఈరోజు రోడ్ల మీద వచ్చినాయండి స్కూళ్ళు. అసలు రోడ్ల మీద స్కూల్ ఏంది? వైన్ షాప్ రోడ్ మీద ఉండాలి. ఎందుకంటే మనకి ఆ మూడ్ వచ్చినప్పుడు టక్కున పోయి ఆ రోజు తాగకపోతే ఆ రోజు సేల్ పడిపోయినట్టే. కాబట్టి అదే అట్రాక్టివ్గా ఉండాలి. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఒక మంచి గ్రౌండ్ ఉండి దూరమైనా సరే దానికి అవసరమైన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న తర్వాతనే స్కూల్కి పర్మిషన్ ఇవ్వాలి. ఇంకా పర్మిషన్లు వాటి గురించి మాట్లాడితే ఇంకా మనం చేయలే. కాబట్టి ఈ స్కూళ్ళు ఈ డబ్బాలే ఉండని, నాకేం అభ్యంతరం లేదు. ఈ డబ్బాలకి 3 రోజులే ఆ డబ్బాలకు తీసుకుపోండి. మిగతా 3 రోజులు నీకు సెంటర్ దూరం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఫ్యూచర్ సిటీలో పెద్ద స్టేడియం కట్టండి, ఆడ పెద్ద జూ అంటున్నారు. అలాంటి లెర్నింగ్ సెంటర్స్ని పెంచితే, లెర్నింగ్ సెంటర్స్ పెంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉండండి. ఇండివిజువల్స్ ఇంతకంటే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూళ్ళు రన్ చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ ఆ విధంగా, రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా, ఆయన స్పోర్ట్స్ మెన్ కాబట్టి స్పోర్ట్స్లో ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి కనీసం ఆయన ఏ చీఫ్ మినిస్టర్ ఎడ్యుకేషన్ తీసుకోలే, ఫస్ట్ టైం ఈయన తీసుకున్నాడు. కాబట్టి అట్లా బ్రాడర్ వేలో ఆయన ఆలోచిస్తే అంతకంటే సంతోషం. ఇంతమంది పిల్లలకి ఆయన ఒక పెద్ద లీడర్ అయిపోతాడు. సో ఇక మీరు చెప్పిన దాంట్లో నేను డ్రా చేసే ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఒక 10-15 విషయాలు పిల్లలకి ఎక్స్పోజ్ చేస్తే దాంట్లో వాళ్ళకి నచ్చింది ఏంటో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని ప్రాబ్లమ్ దాన్ని పట్టుకుని దానిలో మాస్టర్ వైపు వెళ్ళొచ్చు. అంతే. సో ఒకళ్ళు స్పోర్ట్స్ ఎంచుకోవచ్చు, స్పోర్ట్స్ లో కూడా ఒకళ్ళు క్రికెట్ అనుకోవచ్చు, హాకీ అనుకోవచ్చు, రన్నింగ్ అనుకోవచ్చు. ఒకళ్ళకి మీరు చెప్పిన సిమెంట్ ఇండస్ట్రీకి వెళ్తే అది నచ్చచ్చు, లేకపోతే ఒక మిల్క్ ప్రొడక్షన్ అది నచ్చచ్చు, ఆర్ వ్యవసాయంలోకి ఇంట్రెస్ట్ రావచ్చు. సో బీడీఎల్ ఇస్రో ఇవన్నీ ఉన్నాయి. వాటికి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అవగాహన అక్కడికి వెళ్ళినప్పుడు వాని ఆ క్యూరియాసిటీ, వాని ఇంట్రెస్ట్ చూస్తే తెలిసిపోద్ది. అరే వీడిని ఇందులో ఎంకరేజ్ చేసి వీడు ముందుకు పోతాడు. పేరెంట్స్ పిలిచి వాని కౌన్సిలింగ్ చేసి పేరెంట్స్ కి, అరే మీ వాడు అసలు మీరు వన్ టాలెంట్ ఇందులో ఉందమ్మా, ఈ ఎగ్జామ్స్ ఏముంది చెప్తా, ఈ సర్టిఫికేట్ చూసి ఎవడు ఉద్యోగం ఇవ్వడు, మీ వన్ ఇందులో ఎంకరేజ్ చేయండి అని చెప్పేస్తే వాడు మార్కెటింగ్ మంచిగా మాట్లాడుతున్నాడు. అరే వీనికి ఏందమ్మా, వాడు అసలు మంచిగా ఒక టీ కొట్టు పెట్టుకున్నా కూడా, టీ అంటే ఏదో అది మళ్ళీ కాఫీ డే టైప్లో మీ వాడు అసలు వరల్డ్లోనే స్టార్ బక్స్ లాగా వెళ్ళిపోతాడు. అంటే అందరికి ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది, అరే మీ ఆటలు ఆడితే మీ వాడు సచిన్ టెండూల్కర్ అవుతారా? అందరూ అవ్వక్కర్లే. వానికి మినిమము ఫిజికల్ ఎడ్యుకేషను, తర్వాత ఫుడ్, ప్రోటీన్స్ ఏంటి, అసలు షుగర్ ఏంటి, గ్లూకోజ్ ఏంటి, అవన్నీ తెలుస్తుంది కదా బేసిక్గా. మీరు స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, వాడు ఇట్లా చూసుకుంటాడు, కండ చూసుకుంటాడు. ఫైనల్గా హెల్తే కదండి. ఎంత డబ్బు సంపాదించినా కూడా హెల్త్ పోతే ఏం లాభం? కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది, స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం చాలా మైనర్ చేసినాం, దాన్ని ఈరోజు పెంచాల్సిన అవసరం. స్పోర్ట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి కాస్త మాట్లాడదు. నాకు చాలా ఇష్టం స్పోర్ట్స్, ఎందుకంటే మీరు అన్నట్టుగా క్లాస్ రూమ్ లో కంటే కూడా ఎక్కువ నేర్చుకునే గ్రౌండ్ మీద ఫ్రెండ్స్ తో కలిసి ఆడాలి. ఒక రోజు నేను సరిగా ఆడకపోతే నా టీమ్మేట్ బాగా గెలిపిస్తాడు, ఒక రోజు నా టీమ్మేట్ సరిగా ఆడకపోతే నేను కవర్ చేయాలి టీమ్మేట్ కోసం. అది చేయకపోతే టీం కలవదు. అంటే టీమ్ స్పోర్ట్ ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, నాకు నా మీద డిపెండ్ అవ్వట్లా, లైఫ్ లో కూడా ఎప్పుడు నా మీద డిపెండ్ అవ్వం కదా, ఎవరో కూడా హెల్ప్ కావాల్సి ఉంటుంది, నేర్పిస్తుంది. ఓడిపోతే ఎలా దాన్ని భరించాలి, ఎలా తిరిగి మళ్ళీ కంబ్యాక్ చేయాలి, నెక్స్ట్ టైం మళ్ళీ ఎలా ఆడాలి, గెలిస్తే విరవీయకూడదు, ఇవన్నీ ఇంకెక్కడ నేర్చుకోవచ్చు చెప్పండి. అసలు నేర్చుకోవడానికి స్కోపే లేదండి. పిల్లవాడు అంటేనే ఆటలు యాక్చువల్గా. నేను ఇంకా అసలు అంటే ఆ ఫిజికల్ అసలు అంటే అసలు వానికి అసలు డైజెషన్, అసలు శరీరం అలసిపోతే కదండి ఆకలి అవుతుంది, ఆకలి అయితే కదండి తింటారు, తింటే కదా నిద్రపోయేది. ఈరోజు శరీరాన్ని అలసిపోనిస్తలేవు, ఆకలి అవుతలేదు, ఆకలి కాకపోతే నిద్ర వస్తలేదు. అసలు ఎంత ఎక్కువ అంటే బాడీ డిజైన్ అయ్యి ఉంది, ఆ డిజైన్ అయిన బాడీని నీకు ఒక్కదానికే పని పెడితే మిగతా శరీరం అంతా ఏం చేయాలి? కాబట్టి స్పోర్ట్స్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఆ ఒక్క దాంట్లో ఎక్సెల్ అయ్యి అందులో కప్పులు కొట్టడానికి కాదు స్పోర్ట్స్. ఎవ్రీ చైల్డ్ యొక్క లైఫ్లో స్పోర్ట్స్ ఒక పార్ట్స్ కావాలి. అది ఎక్స్ట్రా కరికులర్ కాదు, కరికులంలో భాగం. అందుకోసమే నేను కాంటెక్స్చువల్ అనేది కో కరికులర్ అందుకోసమే టెక్స్చువల్, కోటెక్స్చువల్ అండ్ కాంటెక్స్చువల్. కాబట్టి ఈ విషయంలో రావాలి. నేను ఇంతకుముందు మీతో అంటున్నట్టు
అసలు ఎక్స్ట్రా ప్లేయర్గా టీంలోకి పోయినాక నేను ఎక్స్ట్రా ప్లేయర్గా కూర్చోబెడితే ఎంత మానసిక స్థితి ఉండాలి. అవును కాబట్టి జీవితంలో అసలు మళ్ళీ ఎక్స్ట్రా ప్లేయర్గా కూర్చోబెట్టడం కాకుండా మన ప్లేస్ని ఎవడైతే ఆక్యుపై చేస్తాడో వానికే వాటర్ బాటిల్ తీసుకుపోయి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎంత అది ఉండాలి. అవును అసలు ఆ సిచ్యువేషన్ని మనం స్పోర్ట్స్లో చైల్డ్హుడ్లో మనం చేస్తే మనం ఎన్నిసార్లు ఎక్స్ట్రా ప్లేయర్ అవుతామండి. అవును ఇంటి దగ్గర కూడా చాలా సార్లు ఎక్స్ట్రా ప్లేయర్ అవుతాం, నోరు మూసుకొని కూర్చుంటాం. అవును అది సైకలాజికల్గా అది ప్రిపేర్ అయ్యి ఉంటే ఇది ఎంత హ్యాపీ అంటే నా రోల్ కాదు ఇది అని అనుకొని అవతల వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు కదా. కాబట్టి స్పోర్ట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ కావాలండి. వన్ లాస్ట్ థింగ్ ఆన్ స్పోర్ట్స్, దాంతో చిన్న బ్రేక్ అవుట్ తీసుకుందాం మనం. కెమెరాలు బ్యాట్లు కూడా మార్చాలి. అచ్చా. అయితే స్పోర్ట్స్ వల్ల ఇంకోటి నేర్చుకున్నా, వీళ్ళు ఇది వీళ్ళు అది అన్న ఉండదు. భావన ఎప్పుడు లేదు. అవును. అందరం కలిసి ఆడేవాళ్ళం కాబట్టి Yes. అసలు రిలీజన్ లేదు, కాస్ట్ లేదు, Yes. ఏమీ లేదు. అందరం అవును కలిసి ఆడేవాళ్ళం అవును కదా. అవును అవును. అది కూడా ఎక్కడ నేర్పించరుగా, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా అసలు పిల్లలకి. కులం మతం లేదండి. అసలు వాని హైట్ వాని కండల మీదనే ఉంటుండే, కులం అంతే. మీద కాదు. అసలు వాడు ఫిజికల్గా ఉంటుండంటే అరే వీడు ఏం తింటుండు, మనం కూడా అది తినాలి. కాబట్టి వాని ఆ క్యాస్ట్ మీద ఫోకస్ పోకపోతుండండి, వాని టాలెంట్ మీద ఫోకస్ పోతుండే. తర్వాత రెస్పెక్ట్ కూడా టీం కెప్టెన్ కులము డబ్బున్నవాడు, డబ్బు ప్రమేయం ఉండదు, కులం ప్రస్తావన ఉండని అద్భుతమైన క్షేత్రము స్పోర్ట్స్ అండి. Correct. కాబట్టి ఆ దాంట్లో గెలుపు ఓటమి, గెలిచినప్పుడు ఎట్లుండాలి, ఓడినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇట్లా మల్టిపుల్ స్కిల్స్. కాబట్టి లెర్నింగ్ అనేది అక్కడ జరుగుతుందండి. బట్ ఆ లెర్నింగ్ సెంటర్ స్పోర్ట్స్. కాబట్టి ఈరోజు నాకు మనం ఈరోజు మాట్లాడుతున్న టైంలో రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ స్పోర్ట్స్ సెంటర్స్ని పెంచి పిల్లల్ని 3 రోజులు టెక్స్టువల్ లెర్నింగ్, ఆ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేది 3 రోజులు చాలు సరిపోతుందండి. మిగతా 3 రోజులు వాళ్ళని ఆటల్లో ఫస్ట్ ఏమో ఈ మూడింటిని ఎక్స్పోజ్ చేయాలి, స్పోర్ట్స్, కల్చరల్ అండ్ కాంటెక్స్చువల్. ఒక స్టేజ్ పోయిన తర్వాత వాడు ఓన్లీ స్పోర్ట్స్ ఉంటే వాడిని స్పోర్ట్స్లోనే పంపిద్దాం. ఓన్లీ కల్చర్ ఉంది, వాడు మంచి డ్యాన్స్ చేస్తే సమాజం ఆనందం కోసం పని చేస్తాడు. ఇంకోటి మంచి స్కిల్ ఉంది, ఆ స్కిల్ నేర్పడం పంపిద్దాం. కాబట్టి ఐడెంటిఫై చేయడం అంతా కూడా ఈ బిలో 15 yearsలోనే అయిపోవాలండి. 15 years అయిపోయిన తర్వాత మాస్టరీ కోసము వాడిని ఒక్క రంగంలో 15 years నుంచి పంపించాలి. అన్నెసర్లీ ఇంటర్మీడియట్ 2 years, మళ్ళీ డిగ్రీ 3 years. అప్పా దుర్మార్గం. ఇందాక ఒక మాట అన్నారు మీరు, 15 సంవత్సరాల వరకు పిల్లాడికైనా పిల్లకైనా సరే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో ఐడెంటిఫై చేయగలగాలని. మీ రీసెర్చ్ లో మీరు చూసారా ఏ ఏజ్ గ్రూప్ వరకు ఎలా అప్రోచ్ చేయాలి స్టూడెంట్స్ ని, వాళ్ళకి నేర్పించే విధానం గురించి కానీ ఇలాంటివి ఏమన్నా బ్రేక్ డౌన్ చేయగలరా? అంటే మేము అక్షరవణంలో ఇప్పుడు మా శ్రీపతి రెడ్డి గారు ఏంటంటే యాటిట్యూడ్ బిల్డ్ కావడం అనేది బిలో 15 yearsేనండి. అది టువర్డ్స్ వర్క్ కావచ్చు, టువర్డ్స్ లేజినెస్ కావచ్చు, టువర్డ్స్ వాల్యూస్ కావచ్చు, టువర్డ్స్ రెస్పెక్ట్ కావచ్చు, ఇదంతా 15 years లోపే. ఆ తర్వాత ఏదో కొద్ది అటు ఇటు ఉంటుంది తప్పిస్తే దాని తర్వాత ఏం లేదు. మీరు అందరు ఏమనుకుంటారు అంటే అరే వాడు ఇప్పుడేమో వానికి ఈ మార్కుల కోసం చదివిద్దాము, పని కోసం మాత్రము స్కిల్ తర్వాత నేర్పిద్దాము. వాడు కూర్చోవడమే స్కిల్ అనుకుంటున్నాడు. అట్లాంటి ఆ తర్వాత స్కిల్ నేర్పించడం కష్టం అండి. అందుకోసం మేము స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కూడా మేము అలా ఒక మెమోరండం ఇచ్చినాం. యాక్చువల్గా యాటిట్యూడ్ బిల్డ్ కావడం అందుకోసం మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో లెర్నింగ్ జరగాలి, నోయింగ్ జరగొద్దు. అది నోయింగ్ లెర్నింగ్కి ఆ డిఫరెన్స్ ఉంది. తర్వాత లెర్నింగ్ పియర్ లెర్నింగ్లోనే లెర్నింగ్ బాగా జరుగుతుంది. ఫ్రెండ్ వాళ్ళు చెప్పుకోవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అన్నందుకు పియర్ లెర్నింగ్ని ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టారు. అది కాకుండా మీకు స్కూలింగ్లోనే వర్క్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పెట్టాము. దాన్ని వొకేషనల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇప్పుడు 5th నుంచి పెట్టారు. మన కర్మకి ఏంటంటే ఆ రోజుల్లో కులాల పేరు మీద దాని మీద ఆ డిఫరెన్స్ ఉంది కదా, దాంతో అందరికీ అసలు అంటే పని చేయాలనేది వచ్చేసేసి అదొక స్కిల్ అని అనుకోలే. అదొక కులము, ఆ కులానికి ఆ కులంలో ఉన్న వాళ్ళని తక్కువ చూడడం అనేది సమాజంలో జరిగిన దుర్మార్గమే అది. కాబట్టి ఆ తక్కువ చూడడం జరిగింది కాబట్టి దానిలో నుంచి బయట వేయడం కోసము ఎడ్యుకేషను, పుస్తకాలలో చదువుకోవడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడమే చదువు అనుకుంటున్నారు. కాబట్టి అసలు వాటన్నింటికి ఒక సొల్యూషన్ యాక్చువల్గా. కాబట్టి వానికి ఆ స్కిల్ అనేది స్కూలింగ్లోనే ఇప్పుడు మా దగ్గర పిల్లలు అసలు ఏ సాయిల్లా అసలు ఏ పేడ కలిపితే తర్వాత దాని ఫర్టిలిటీ పెరుగుతుంది, ఆ ఫర్టిలిటీ పెరిగిన ఆ సాయిల్లో ఏ మొక్క వస్తుంది, ఏ మొక్క విత్తనం పెడితే వస్తుందా, గ్రాఫ్టింగ్ చేస్తే వస్తుందా, లీఫ్ పెడితే వస్తుందా, ఇవన్నీ కూడా వాడు అప్పుడు నేర్చుకుంటాడండి. తర్వాత అప్పుడు చీచి అన్నాడు పేడ నా సాయిల్ను ఫర్టిలిటీ చేస్తుందని అంటాడు. లేకపోతే ఆవు పేడ చూసినప్పుడే చీచి అంటాం. మా దగ్గర గోశాలలో వర్క్ చేయడము పిల్లలు ప్రైడ్గా ఫీల్ అవుతారు అసలు ఆవుల మధ్యలో ఉండడము అనేది. కాబట్టి అసలు ఆ చీచి అనే దానికి అసలు మా దగ్గర లేదు.
తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ అనేది మా దగ్గర ఇప్పటివరకు స్కావెంజర్ లేరు అక్షరవనంలో, మొత్తం పిల్లలే చేస్తారు. అయితే ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లలతో చేయిస్తే మీడియాలో పెద్దగా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అదనంటే మా దగ్గర మా రీసెర్చ్ హెడ్ శ్రీపతి రెడ్డి గారు, మేము అందరము పైన చెప్పే వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఫస్ట్ మేము చేస్తాం. మేము బాత్రూమ్ వెళ్ళి బాత్రూమ్ కడిగి అదే బాత్రూమ్ మేము ఎంత నీట్గా కడిగినాం అని చెప్పడం కోసం అదే బాత్రూంలో కూర్చొని సమోసాలు తిన్నాం. అంటే ఆ దమ్ము ఉండాలి. ఇప్పుడు టీచర్లు కట్టె పట్టుకొని అరే మీరు ఆ పని చేయండి అంటే మీడియా వాడు రాస్తాడు, పిల్లలకు పనులు చెప్తున్న టీచర్లు ఇది దుర్మార్గము, చైల్డ్ లేబర్ అని అంటారు. కానీ ఎప్పుడైతే గురువు కూడా చేస్తాడో ఆటోమేటిక్గా మా శ్రీపతి రెడ్డి గారు మా దగ్గర వెల్డింగ్ నేర్పిస్తాం. వెల్డింగ్ అది ఫిజిక్స్ ల్యాబ్ అంటాం. వానికి ఎన్ని డైమెన్షన్స్, మెజర్మెంట్స్ ఎన్నిసార్లు బుక్లో చదివినా రాదు. కానీ వెల్డింగ్ చేస్తుంటే దాని యాంగిల్ ఇవన్నీ తెలుస్తుంది కదా. కానీ వెల్డింగ్ చేస్తుంటే మా శ్రీపతి రెడ్డి సార్ ఆయన కళ్ళు ఎన్నిసార్లు ఎర్రగానే, అంటే అసలు అద్దాలు పెట్టుకుంటే ఏంది, పెట్టుకోకపోతాం ఏంది, డిస్టెన్స్ ఏంది, ఇవన్నీ చేసి గురువు పిల్లలకి ఎట్లా నేర్పియాలని ఫస్ట్ గురువు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత చెప్తే ఆ గురువు కూడా ఆ పని చేసేటప్పుడు ఆ అవతారం చేతులకంతా అప్పుడు ఎవరు ఏమన్నారండి. మా దగ్గర ఎందుకు ఏమంటలేరు అని అంటే మేము చేస్తున్నాము కాబట్టి అనట్లే. కాబట్టి ఆ చిన్నప్పటి నుంచి ఆ వర్క్ యాటిట్యూడ్, ఆ వర్క్ కల్చర్ ఇవ్వకపోతే పెద్దగా అయిన తర్వాత మనం ఏం చేయలేమండి. ఆ తర్వాత చాలా కష్టం. అందరు కూర్చొని పని చేయాలని అనుకుంటారు, ఏసీలో కూర్చొని పని చేయాలి. ఇప్పుడు ఏసీలో కూర్చొని పని చేసే వాళ్ళకు ఉన్న స్కోప్ ఎంత అంటే 10 to 15% కూడా లేదండి. అంటే రూమ్లో కూర్చొని, ఏసీ అని కాదు, రూమ్లో కూర్చొని చేయాల్సి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఈ కూర్చొని చేసే పనులన్నీ కూడా ఏఐ చేసేస్తుంది. నిజంగా మిగిలిందంటే ఫీల్డ్ వర్కే మిగులుతుంది. స్వాభిమానంతో తన కాళ్ళ మీద తాను నిలబడే అందులో ఉండే ఆనందాన్ని పిల్లలకు స్కూలింగ్లో మనం ఇవ్వాలి. ఇస్తే వాడు పెద్దగా అయినాక ఎవరి మీద డిపెండ్, ఏ పనైనా కూడా చేయడానికి రెడీ ఉంటారండి. వాడిని అనవసరంగా 10th తర్వాత ఇంటరు, డిగ్రీ, పీజీ వరకు వాడిని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అది పుస్తకంలో చదివి వామిటింగ్ చేసి మార్కులు తెచ్చుకొని సర్టిఫికేట్. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ చూసి ఎవడన్నా జాబ్ ఇస్తారా అని అంటే ఇవ్వడు. తెలిసి కూడా ఈరోజు సర్టిఫికేట్, ఆ రోజు ఎవ్వరు చదువుకోనప్పుడు ఆ సర్టిఫికేట్కి విలువ అండి. ఈరోజు అందరు చదువుకుంటున్నారు, చదువుకున్నాక కూడా ఆ సర్టిఫికేట్ చక్కర్లో పోవడం. కాబట్టి వర్క్ కల్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ వర్క్ కల్చర్, ఆ యాటిట్యూడ్ బిల్డ్ కావడం అనేది స్కూలింగ్లోనే అవుతుంది. కాబట్టి స్కూలింగ్లో కాకపోతే ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా కాదు. మీరు చెప్పిన పాయింట్ ఇది భలే ఇన్స్పిరేషనల్ గా ఉండేది. మీరే క్లీన్ చేసి అక్కడ వచ్చి సమోసాలు తిన్నామన్నారు. నేను జపాన్ లో స్కూల్స్ లో కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్ మొత్తం క్లీన్ చేస్తారు, బాత్రూమ్ వాళ్ళు క్లీన్ చేస్తారు. అక్కడ కొన్ని సిస్టమ్స్ చాలా బాగున్నాయి, గొప్పగా ఉన్నాయి. మీరు ఫుట్బాల్ గ్రౌండ్స్కి వెళ్ళినా కూడా జపాన్ మ్యాచ్ ఆడితే ఎంత గోల చేసి ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా తర్వాత స్టేడియం క్లీన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఆ స్కూల్లో నేర్చుకుందే వాళ్ళు జీవితాంతం అదే కంటిన్యూ చేస్తున్నారు. సో అది బిల్డ్ అయిపోయింది. ఎక్కడ కూడా ఈ పని మనం ఎందుకు చేయాలి, ఇది మన పని కాదు కదా, ఇది ఇంకెవరో జర పని తక్కువ చేయడం, ఇది వాళ్ళకి ఎవరికి కూడా లేదు అసలు. మనకు స్వామి వివేకానంద అనే ఆ రోజుల్లో 1 గంట ధ్యానం చేయడం కంటే పిల్లవాడు 1 గంట ఫుట్బాల్ ఆడడము చాలా అవసరం అని చెప్పిండు. ఫుట్బాల్ ఆడిన తర్వాత అలసిపోయి కూర్చుంటే అదే ధ్యానం అవుతుంది. కానీ ఈ రోజు ఏంటంటే ఫుట్బాల్ ఆట ఆడితే దెబ్బలు తాకుతాయి, ఆటలు ఆడితే ఇంకేమో అవుతుంది అని ఆటలు ఆడని చెప్పడం అనేది అంటే మన సిస్టంలో స్వామి వివేకానంద అంటే ఆ రోజుల్లోనే మన స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ఆ గొప్ప మంచి చెప్పిండు. కానీ మనం అది చేయట్లేదు, అది చేస్తున్నాం. మీరు ఇక్కడ మనం రిఫార్మ్ క్లాస్ రూమ్స్ మార్చాలని చెప్పి దాని గురించి మాట్లాడాం. స్టూడెంట్స్ వాళ్ళ అప్రోచ్ గురించి కాస్త మాట్లాడాం, పేరెంట్స్ గురించి మాట్లాడాం, టీచర్ల గురించి మాట్లాడాం, సొసైటీ గురించి కూడా కాస్త మాట్లాడాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది దీంట్లో. ఎందుకంటే బయట నుంచి ఏం చదువుతున్నాడు పిల్లవాడు అబ్బాయి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమొచ్చే మార్కులు 90 ఇలా మాట్లాడే చాలా మంది ఉన్నారు. యాజ్ అ సొసైటీ రాబోయే జనరేషన్స్ కి ఆ కొత్త తీసుకుంటున్న పిల్లలకి ఏం చేయొచ్చు, ఏం చేసి వాళ్ళ భవిష్యత్తుకి మనం ఏమి దారి చూపించక్కర్లా, బట్ వాళ్ళు పాడు చేయకుండా ఏం చేయొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందున్న విలేజ్ సిస్టంలో చాలా కులాలు, వృత్తులు ఇవన్నీ కూడా చాలా వెల్ డిజైన్డ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు అదంతా అనుకోకుండా ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత అర్బనైజేషన్ అయిపోయింది. అర్బనైజేషన్ అయిన తర్వాత అర్బన్ నీడ్స్కి అవసరమైన ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ కానీ అందులో జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు మన కళ్ళ ముందే చుట్టూ చూస్తే ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మన చుట్టూ ఉన్న దాంట్లో ఎంతమందికి స్కోప్ ఉంది, సర్టిఫికెట్ కాకుండా స్కిల్ ఉన్న వానికి ఎంత స్కోప్ ఉంది అని మీరే ఆలోచించండి. వారే మా ఇంట్లో ప్లంబర్ దొరకట్లేదు అంటూనే ఉంటాం, మన ఇంట్లో మంచి హోటల్ లేవు అంటాం. అసలు ఈరోజు హోటల్ ఇండస్ట్రీ ఎంత మంచిగా ఉంది. తర్వాత
కమ్యూనికేషన్ లేదండి. ఈరోజు క్లాస్ రూమ్లో కమ్యూనికేషన్ స్కోప్ లేదు. అంటే టీచరు గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాడు బోర్డు మీద, వీడు నోరు మూసుకొని వింటాడు. మళ్ళీ లైఫ్లో బయటకు వచ్చినాక అందుకోసమే పియర్ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎదుటివానికి అర్థమయ్యేటట్టు చెప్పడము అనేది. అందుకోసమే మేము పియర్ లెర్నింగ్ అనేది ఓన్లీ లెర్నింగే కాదు, ఎడ్యుకేషన్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ నా ఫీలింగ్స్ని వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడము, వాని ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోవడం. ఈ రెండు ఇదే కండి జీవితంలో అవసరమైంది. రేపటి భార్యను అర్థం చేసుకున్నా, తల్లిదండ్రులను అర్థం చేసుకున్నా, పిల్లల్ని అర్థం చేసుకున్నా, నీ లైఫ్ కస్టమర్ని అర్థం చేసుకున్నా, నీ లైఫ్ అంతా దాని మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇప్పుడున్న క్లాస్ రూమ్ అసలు అడ్రస్ చేయట్లే. కాబట్టి ఈరోజు ఎవరు మాట్లాడేటువంటివే రోజులు. ఈరోజు కేసీఆర్ ఆయన అందాన్ని చూసి ఆయన సీఎం చేయలే, ఫస్ట్ సీఎం. ఎందుకు? ఆయన కమ్యూనికేషను తెలంగాణ ఆవశ్యకత గురించి ఎంతో అద్భుతంగా చెప్పిండు, ప్రజల్లోకి తీసుకెళ్ళిండు. కాబట్టి రాదనుకున్న తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఆయన చేసిన తప్పులు ఈయన ఎత్తి చూపిండు. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా సీఎం అయిండు. ఇందులో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది? అందులో కమ్యూనికేషనే. బట్ మన పిల్లల కమ్యూనికేషన్ ఏమిస్తున్నావు? వాడు మాట్లాడుతుంటే నీకేం తెలియదు, నోరు మూసుకుంటున్నావు. నీ అమ్మ మాట్లాడాల్సినప్పుడు మాట్లాడనీయకుండా ఆ తర్వాత మాట్లాడడానికి రాదు అది. కాబట్టి కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ వల్ల ఎంత స్కోప్ ఉంది, తర్వాత హోటల్ ఇండస్ట్రీలో ఎంత స్కోప్ ఉంది, తర్వాత అగ్రికల్చర్లో ఎంత స్కోప్ ఉంది, డైరీలో ఎంత స్కోప్ ఉంది, ఫిషింగ్లో ఎంత స్కోప్ ఉంది. ఇలా మన కళ్ళ ముందు కనిపించే దాంట్లో మన పిల్లవాడు ఏడ సూట్ అవుతాడు, వానికి ఏది ఇంట్రెస్ట్, నీళ్ళు ఇంట్రెస్ట్ అయితే నీళ్ళల్లో ఎన్ని ఆపర్చునిటీస్ అన్ని ఆపర్చునిటీస్ తీసుకెళ్ళడం. కాబట్టి కేవలం సర్టిఫికేట్ వల్ల మా పిల్లవాడు బాగుపడతాడు అనేది చాలా దుర్మార్గం. వానికి సర్టిఫికేట్ ఇచ్చిందంటే పెద్దగా అయిన తర్వాత వాడు తిట్టుకుంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే వానికి పనులు చెప్పండి. అసలు వాళ్ళ అమ్మనే ఉల్లిగడ్డలకు వస్తుంది, కండ్లకి వెళ్ళి నీళ్లు కారుతాయి. అమ్మనే వండుతుంది, వడ్డిస్తే వీడు తిని ప్లేట్ కూడా కడగడు, మళ్ళీ పోయి బాత్రూమ్ పోతాడు, మళ్ళీ వాళ్ళ అమ్మనే బాత్రూమ్ కడగాలి. అసలు ఈ సిస్టంలో వాడిని ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేయాలి కదా. తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేయకపోతే వాడు ఎట్లా నేర్చుకుంటాడు? స్కూల్ ఏం నేర్పిస్తుందండి? స్కూల్లో ఉండే టైం ఎంత, ఎన్ని డేస్ ఉంటుండు స్కూల్లో? కాబట్టి తల్లిదండ్రుల ఆలోచన మారాలి. మేము డబ్బులు సంపాదించి ఫీజులు కడితే స్కూల్ నేర్పిస్తుంది అన్న ఆలోచన పక్కన పెట్టి, నేను నేర్పియాల్సిన పిల్లవానికి ఈ వయసు వచ్చే వరకు ఏమేమి నేర్పియాలో నేను అవి నేర్పియాలి. తర్వాత వానికి సమాజంలో ఉన్న అన్ని పరిస్థితులని అవగాహన అయ్యేటట్టుగా యాజ్ ఎ పేరెంట్గా నా రోల్ నేను ప్లే చేయాలి అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళ లోపల మా వాడి మనీ, మా వాడి ఇంట్రెస్ట్ ఏంది, వాళ్ళు బుర్ర పెడతారు కదా. స్కూలే బుర్ర పెట్టాలనుకుంటారు, స్కూల్ ఏం పట్టించుకుంటుందండి. అది అంటారు 40 మంది స్ట్రెంత్ కాదు, 20 కాదు 10కి తీసుకొచ్చినా కూడా కష్టం. కాబట్టి తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే పిల్లలు కూడా అట్లా తయారవుతారు. కాబట్టి దానికి తగ్గట్టుగా తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ రోల్ ఇంపార్టెంట్. తర్వాత వీటన్నింటినీ వ్యవస్థ ఏదైతే సిస్టమ్ ఉంది కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్, వీళ్ళ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరం కలిసి ఇందులో రిఫార్మ్స్ తీసుకొస్తే ఖచ్చితంగా పిల్లవాడు ఆనందపడతాడండి. నాకైతే ఆ పిల్లవాడు బాధ అనేది నా పెయిన్ చూసిన. నేను 5th వరకు మాకు తెలుగు చెప్పిన టీచరే ఇంగ్లీష్ మ్యాథ్స్ కూడా చెప్పిండు. ఆ లాజిక్ నాకు మిస్ అయింది. నేను ఆ తలకాయ కిందికేస్తే ఇట్లా ఇది చిమిడి అంతా కడుతుండే, ఇక్కడ ఇది పెట్టి దూడ్చుకుంటుంటే. కాబట్టి అట్లా తలకాయ కిందికి వేసినప్పుడు ఆ పెయిన్ ఉంది కదా, నాకు ఆ బాధని పెంచడము భయాన్ని పెంచుతుంది ఈరోజు ఇన్స్టిట్యూషన్. బాధని భయాన్ని పోగొట్టాల్సిన ఇన్స్టిట్యూషన్ ఈరోజు బాధని భయాన్ని పెంచుతుంది. దానికోసం తల్లిదండ్రులు ఆలోచించాలి. అంటే నేను ఇంటి దగ్గర నేను ఏది దూరం చేయగలుగుతా, ఇన్స్టిట్యూషన్ నుంచి ఏం కోరుకుంటున్నా. అందుకోసమే పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అంతా టీచర్స్ అంతా చూసి వాడు సర్టిఫికేట్ని చూసి మా వానికి బాగా వచ్చినాయి, రాకుంటే మా కర్మ ఇది కాదు, మీరే పెద్ద కర్మ. మీరు పిల్లవానిలో మీ పిల్లవాని డెవలప్మెంట్లో మీ రోల్ లేదనుకుంటున్నారు, అది మీ చావుకు వచ్చింది. కాబట్టి తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరు తల్లిదండ్రులు కలిస్తేనే సమాజం అండి. ఆ సమాజం ఏం కోరుకుంటే ఇన్స్టిట్యూషన్ అది ఇస్తుంది, ఇన్స్టిట్యూషన్ ఏది కోరుకుంటే టీచర్ అది చెప్తాడు. ఇదంతా ఈ సైకిల్ ఇది. కాబట్టి అందరం కలిసి ఇది ఆలోచించాలి. కొన్ని సంవత్సరాల క్రితం లైక్ నీ కూడా చిన్నప్పుడు పొద్దున మా ఇంట్లో తింటే లంచ్ ఫ్రెండ్ ఇంట్లో తినేవాడిని. అంటే ఒకప్పుడు అయితే ఒకే ఊర్లో ఉండే సరే పెద్దమ్మ పిన్నమ్మ ఇలా అనుకుంటే అందరూ వరుసలు కలిపేసుకునేవాళ్ళు కదా. తర్వాత ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఇప్పుడు అది లేదు అసలు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నేర్చుకునే ఏవో ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరేగా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో వంట చేసే విధానం వేరేగా ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని పెంచే విధానం వేరేగా ఉండొచ్చు. అది చూసుకోవడం నేర్చుకునే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం అసలు వాళ్ళ నాన్న పిల్లవాడిని తిట్టే తీరు చూసి అమ్మా మా నాన్న ఎంత గొప్ప కూడా అనుకుంటా.
ఇప్పుడు ఆ చిన్న గీత పెద్ద గీతనే కదండి. అవును, అవును. వాడు మా నాన్న ఎంత గొప్పోడు, అసలు మా నాన్న ఎన్నడు నన్ను ఒక మాట అన్నాడు అన్న అది ఉంది కదా, ఎంత రిలీఫ్ వస్తుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో పనులు చేసేది కష్టపడడం చూస్తే మా ఇంటి ఇంతకంటే కష్టం తక్కువ ఉంది, మా అమ్మమ్మ ఎంత మంచిది, ఇవి వాళ్ళ అమ్మమ్మ పట్టించుకోవట్లేదు, ఇలాంటి చాలా విషయం. అందుకోసమే మన ఇల్లు నేర్పేది ఇల్లు నేర్పిస్తుంది, ఫ్రెండ్స్ నేర్పేది ఫ్రెండ్స్ నేర్పిస్తారు, పక్కింటి వాళ్ళు నేర్పించేది, ఇవన్నీ లెర్నింగ్ సెంటర్లే అంట. ఆ లెర్నింగ్ సెంటర్స్ ఇవన్నీ అని ఎప్పుడైతే పేరెంట్ మైండ్లోకి వస్తుందో, అరే వాడు సైక్లింగ్కి పోతా అంటే వాడిని సైక్లింగ్ పంపించారు, కింద పడతారు, అవి రోడ్ల మీద అవి అవుతారు, అరే నేమో బాత్రూంలో పడి చచ్చిపోతారు. ఇక అట్లా భయపడితే వాడు ఏం నేర్చుకుంటాడు? ఇక మనం ప్రతిదీ ఇప్పుడు భయమే. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తుంటా, సైకిల్ నేర్పించడం ఎట్లాగో టీచర్కు తెలిస్తే, సైకిల్ నేర్పించడం ఎలాగో తల్లిదండ్రులకు తెలిస్తే, వాళ్ళకి చదువు నేర్పించడం కూడా ఈజీ అవుతుంది. సో సైకిల్ నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటామో పిల్లవానికి తెలిస్తే వానికి సైకిల్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ యూనిక్ అనే దాంట్లో సైకిల్ అనగా 2 చక్రములుండును, 32 పుల్లలుండును, దానికి హ్యాండిల్ ఉండును, బెల్లుండును అని చదివితే సైకిల్ వస్తుందా? వాడు ఎక్కి తొక్కితే వస్తుంది. ఎక్కి తొక్కితే కూడా మీరు ఎక్కి తొక్కితే మీ మీద సైకిల్ పడుతుంది, నా మీద కూడా సైకిల్ పడుతుందా? నేనే సైకిల్ మీద పడతా. మీ మోకాలు పగులుతాయి చెప్పండి, ఎప్పుడు పాయింట్ చినిగిపోతా అని చెప్తాను. మీ మోకాలు పగులుతాయి, నాది తల ఈ బొడిపలు పగులుతాయి. కాబట్టి ఒక్కొక్కరు నేర్చుకునే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఆ పక్కింటి వాళ్ళతో పోల్చడం కానీ, వాడు నేర్చుకున్నాడు వీడు నేర్చుకోలేదు అనడం కానీ, వానికి ఎన్ని వచ్చు అనేది కాకుండా ఏజ్ని బట్టి క్లాస్ని జంప్ చేయడం కానీ. ఇప్పుడు మాకు అక్షరవనంలో వాడు సింపుల్గా వాడు బయట ఉంటే 10th క్లాసు, నేను ఇంకా 10th రెడీ కాలేదు అని అంటాడు మా దగ్గర. అసలు ఆ 10th అంటే 10th వరకు రావాల్సిన ఫండమెంటల్స్ నాకు రావు, రాకుండా ఇంటర్కి పోయి ఇంజనీరింగ్కు పోయి ఆ తర్వాత అమీర్పేటలో తిరిగితే ఏం లాభం? అవునా కదా? కాబట్టి అసలు అందుకోసం మా శ్రీపతి రెడ్డి గారు చెప్తారు, అరే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అంటే మామూలుగా మీరు ఏం చెప్తారు? పెళ్ళి ఇంట్లో అమ్మ నాన్న ఓకే చెప్పగానే చేసుకుంటారు బాబు. అంటే మనకి ఇచ్చిన లాస్ ప్రకారం 21 అబ్బాయిలు అయితే 21 చేసుకుంటుండ్రా? చేసుకోరు. ఎందుకు చేసుకోవట్లే? సెటిల్ అవ్వట్లేదు కదా. మరి 15 yearsకు 10th రాయమంటారు కదా, 15 yearsకి రావాల్సినవి వీనికి రాలే, రాకుండా వాడిని ఎందుకు 10th రాపిస్తారు? ఇప్పుడు ఆడ పెళ్ళేమో సెటిల్ అయినాక అంటుండ్రు, వీడిని 10th ఏమో ఇప్పుడు వచ్చినా రాకుండా కూడా రాయమంటుండ్రు. రాయమని ఎగ్జామ్స్ మాయా కాపీయింగ్, మాస్ కాపీయింగ్, మార్కులు వేసి పాస్ చేస్తున్నావు. అనవసరంగా ఆ 10th లోపు నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా వాడు ఇంటర్కి పోతే వానికి ఎంత నరకం ఉంటుందండి. ఇంటర్లో నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా ఇంజనీరింగ్కి పోతే వానికి ఎంత నరకం ఉంటుంది. ఇంకో 2-3 ఏళ్ళు ఇక్కడ నువ్వు పెళ్ళికి 21లోనే చేయాల్సింది మీరు 23, 24లో, నేనైతే 25లో చేసుకున్నా, 26లో చేసుకున్నా. కాబట్టి 2-3 ఏళ్ళు ఆగితే నష్టమే ఉంది ఈ నేర్చుకోవడంలో. కాబట్టి అసలు ఆ 10th వరకు ఏం రావడానికి మా దగ్గర సింపుల్, నేను 10th ఈసారి రాయను, ఇంకొక 1 year ప్రిపేర్ అయ్యి రాస్తాను అంటారు. కాబట్టి అసలు ఒక్కసారి ఆ లెవెల్, కాబట్టి పేరెంట్ అది అర్థం చేసుకోవాలి. అది ముఖ్యంగా, అది చాలా ముఖ్యం. ఒక రేస్ లో ఉండిపోయాం అందరం. ఎస్ ఇప్పుడు నా థియరీ ఏంటి దీంట్లో, పేరెంట్స్ జనరేషన్ లో వాళ్ళు సర్వైవల్ కోసం ఉన్నారు. అవును, అక్కడ వాళ్ళు ఎలా నెక్స్ట్ మంత్ శాలరీ ఎలా వస్తుంది, మన పిల్లలు ఎలా పెంచాలి దాంట్లో ఉండిపోయారు వాళ్ళు. సో ఎంతసేపు వాళ్ళు ఆ మోడ్ లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు అరే 10th పాస్ అయిపోరా, ఎంటర్ అయిపోరా, ఉద్యోగం రావాలి అలానే ఉండిపోయారు. ఇప్పుడు సమయం మారింది, ఇప్పుడు సర్వైవల్ లేదు, దేశం కూడా సర్వైవల్ లేదు. ఇప్పుడు మనం ప్రోగ్రెస్ చేసే ఆ స్టేజ్, థ్రైవింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇక్కడ ఆలోచన విధానం మారాలి. కానీ పేరెంట్స్ ఇంకా అక్కడే ఉండిపోయారు కాబట్టి నెక్స్ట్ తరమే మారాల్సి వస్తుంది. ప్రాబ్లం ఎప్పుడు పిల్లలు ఎవరైతే మళ్ళీ ఫ్యూచర్ లో పేరెంట్స్ అవుతారో, బహుశా వాళ్ళు కనుక ఆలోచన విధానం మార్చగలిగితే మేబీ నెక్స్ట్ జనరేషన్ వస్తారు. అట్లా కొద్ది మంది ఆలోచించేటోళ్ళకి ఈ రోజు స్పేస్ లేకుండా ఉంది. హోమ్ స్కూలింగ్ అని, అన్లెర్నింగ్ అని, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చాలా ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి. కానీ ఇంత లార్జ్ స్కేల్లో జరగడం అనేది చాలా టఫ్. మేము అక్షరవనం మేము అక్కడ శ్రీపతి రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరు డెడికేట్ అయింది కాబట్టి అక్కడ నడుస్తుంది. కానీ అది మళ్ళీ స్కేల్ కావాలంటే, అందుకోసమే మా అక్షరవనం ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్లో ప్రతి పని కూడా అది స్కేలబిలిటీ అండ్ సస్టైనబిలిటీ ఉన్న విషయాలనే మేము అక్కడ చేస్తాం. అందుకోసం మాది అందరికీ అక్షరవనం అనబడే ఏదో పేద పిల్లలు అక్కడ చదువుకుంటారు, అసలు అసలు కాన్సెప్టే కాదు. అక్కడ గురువులను తయారు చేయాలి, మళ్ళీ విశ్వగురు స్థానానికి తీసుకెళ్లాల్సిన కెపాసిటీ ఉన్న గురువులు తయారైతే ఇన్స్టిట్యూషన్ యొక్క షేపే మారుతుంది. ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే అది నడపడము అనేది ఒక ప్రైడ్ కింద వాళ్ళే. అందులో పనిచేసే టీచర్లు సమాజం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్కి రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్కి తల ఇట్లా బెండ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ చేయడం కోసమే అక్షరవనం పనిచేస్తాం.
రెండు మీ సమాధానం చూసిన 2 కాన్సెప్ట్స్ అండి. ఒకటి ఫియర్ లెర్నింగ్, ఇంకోటి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు కదా. Yes. కమ్యూనికేషన్ గురించి మాట్లాడదాం. ఉమ్. అందరికీ డిగ్రీలు వస్తున్నాయి కానీ అవును. డిగ్రీ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ప్లేస్మెంట్ అయిపోయినా కూడా ఉమ్. ఆ కంపెనీస్ ఏమంటున్నాయంటే వీళ్ళు ఎవరికి మాట్లాడడం కూడా రాదు, అవునవును. వీళ్ళు మీటింగ్ లో నోరిప్పట్లేరు Yes. అని మళ్ళీ వాళ్ళకి ఫినిషింగ్ ఫుల్ తయారు చేసుకొని ఆ. ఒక 4 నెలలు వాళ్ళని ట్రైన్ చేసి ఉమ్. ఈమెయిల్ రాయడం కూడా రాదు వీళ్ళకి, ఒక లెటర్ అవును. రాయడం రాదు వీళ్ళకి, అవును. అంత ఒక పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అవును. అదొక పెద్ద ఇష్యూ, ఎస్. చాలా పెద్ద ఇష్యూ అది. అవును. ఎందుకంటే మాట్లాడలేకపోవడం, అవును. మీ ఐడియా ఏంటో కమ్యూనికేట్ చేయలేకపోవడం, మీరు మీ జాబ్ లో కూడా పై స్థాయికి వెళ్ళాలంటే మీ సాఫ్ట్ స్కిల్సే మీకు అవసరం. అవును. అది పూర్తిగా వదిలేశారు ఓ జనరేషన్. అవును. అవును. నిజమేంటారా? యా, నిజమే. నేను దీని మీద చాలా ఫైట్ చేసినండి. నేను అసలు కమ్యూనికేషన్ అంటే క్లాస్ రూమ్లో వన్ సైడ్ టీచింగ్ అవుతుంది, వీడు నోరు మూసుకొని వినడం తప్పిస్తే మాట్లాడడానికి అసలు స్కోపే లేకుండా పోయింది. అట్లా వాడు ఒక్కరోజు క్లాస్ రూమ్లో మాట్లాడకుండా, అసెంబ్లీలో మాట్లాడకుండా, కల్చరల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయకుండా, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్న వాళ్ళ నెంబర్ ఈరోజు 95% అబోవ్. Yeah. మీకు పిహెచ్డి అయిపోయినాక కూడా ఒక్కరోజు క్లాస్ రూమ్లో మాట్లాడని వాళ్ళు. మళ్ళీ లైఫ్లో ఏది అవసరం అని అంటే కమ్యూనికేషన్ అవసరం. అవును. భార్య దగ్గర కూడా కమ్యూనికేషనేనండి, తల్లిదండ్రుల దగ్గర కూడా కమ్యూనికేషనే. కాబట్టి అంత ఇంపార్టెంట్ దాన్ని నేను అందుకోసమే బాలసభ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన వందే మాత్రం ఫౌండేషన్ నుంచి. ఈరోజు బాలసభనే, రేపు గ్రామసభ, రేపు గ్రామసభనే ఎల్లుండి శాసనసభ, ఎల్లుండి శాసనసభనే అవతల నుండి లోక్సభ. ఇప్పుడు బాలసభ నుంచి మొదలు పెడితే లోక్సభ వరకు ఆలోచించడము, ప్రశ్నించడము, ఆచరించడం, ఈ 3 ప్రక్రియలు జరగాలి. అది లోక్సభలో అదే జరుగుతుంది. అది ఎక్కడ ప్రాక్టీస్ కావాలంటే బాలసభలో ప్రాక్టీస్ కావాలి. కాబట్టి మీరు 6 రోజులు ఏం దుర్మార్గం చేస్తే చేయండి, ఒక్క శనివారం రోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత పిల్లలకు ప్లాట్ఫామ్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. ఈ క్లాస్ రూమ్లో జరిగే దుర్మార్గం A+B² కాకుండా వానికి నచ్చింది మాట్లాడమనండి. ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి, అద్భుతంగా మాట్లాడతాడు. వాడు నేచర్ గురించి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న విషయాల గురించి, వాడు స్పోర్ట్స్ గురించి ఏదంటే అది మాట్లాడతాడు. అట్లా మాట్లాడడంతో వానికి లోపల కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక హర్డిల్ ఏమైందంటే, వీడు మాట్లాడడం, వినడం ద్వారా మాట్లాడడం. వీడు ఏది వింటాడు రూరల్ ఏరియాలో రోజు అంటే తెలుగు వింటాడు, కాబట్టి తెలుగే మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు వాడిని స్కూల్లో ఏం మాట్లాడమంటున్నాం మనం? అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియంకు పోయినాయి. కాబట్టి ఆలోచన ఒకటి ఉంది, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఒకటి ఉంది. దాంతో వాడు మాట్లాడలేకపోతున్నాడు, ట్రాన్స్లేషన్ అవ్వట్లేదు, ట్రాన్స్లేషన్ కావట్లే. అందుకోసమే మేము అక్షరవనంలో లాంగ్వేజ్ ల్యాబ్ అని పిల్లలకి ఏ లాంగ్వేజ్ వినిపిస్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు. అవును. వినడం ద్వారానే మాట్లాడడం వస్తుంది. కాబట్టి వానికి మంచి ఇంగ్లీష్ వినిపిస్తే ఒక 1800 అవర్స్ తర్వాత వాడు ఆటోమేటిక్గా మాట్లాడడం మొదలు పెడతారు. తర్వాత ఇంకొక 3000-4000 అవర్స్ వస్తే అందులో మాస్టరీ అవుతారు. కాబట్టి అట్లా వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది. కాబట్టి వినిపించడం కోసం మేము ఒక ల్యాబ్ పెట్టాం. అట్లా ప్రతి స్కూల్లో కూడా కమ్యూనికేషన్ ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి స్కూల్లో కూడా లాంగ్వేజ్ ల్యాబులు కావాలి. అది ఎట్లా వర్క్ చేస్తుంది, మేము ఏమి వినిపిస్తామనంటే మంచి మంచి మూవీస్ కూడా వినిపిస్తాం. ఎందుకంటే ఆడు పిక్చర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వానికి. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్న పిక్చర్లోనే వానికి లాంగ్వేజ్ సగం కమ్యూనికేట్ అవుతుంటుంది. కాబట్టి ఆ వినడం ద్వారా మాట్లాడడం వస్తుంది, చదవడం ద్వారా రాయడం వస్తుంది. చదవడం కూడా ఏంటి, టెక్స్ట్ బుక్లో మీకు డెన్సిటీ కాదు. వాడు మంచి స్టోరీ బుక్స్ అవుతుంటే అందులో వానికి ఆ ఇమాజినేషన్లో ఒక రాజు ఉన్నాడు, రాజు అని అన్న వెంబడే వాడు ఆ రాజు ప్లేస్లో వీడు పోతాడు. కాబట్టి ఆ స్టోరీ బుక్ రీడింగ్ అనేది చాలా పెంచాలి, లాంగ్వేజ్ ల్యాబ్లో వినిపించాలి. ఇవి దీనికి కూడా ఇప్పుడు మిగతా వాటన్నిటికి మార్క్స్ ఉన్నాయి, మాట్లాడడానికి మార్క్స్ లేవు కదా. కాబట్టి మేము బాలసభ అని పెట్టి విలేజ్లలో SCRTతో కొట్లాడి ఇప్పుడు ఇయర్ క్యాలెండర్లో బాలసభ అని పెట్టించాం. పెడితే ఏంటంటే శనివారం మాట్లాడతారు. తర్వాత తల్లిదండ్రుల పేరెంట్ మీటింగ్ కూడా అదే రోజు పెట్టాలి. పేరెంట్స్ని వచ్చి అకాడమిక్స్ చూడమంటే వాళ్ళకేం తెలుస్తుంది, అది ఎక్స్ అనుకోమనేది నుంచి 4 తెచ్చుకోమన్న విషయాలు పేరెంట్కి ఏం తెలుస్తాయి. కానీ వాడు అసలు ఆ బాలసభలో పిల్లవాడు మాట్లాడుతుంటే అప్ప మా వాడేం మాట్లాడుతున్నాడు అన్న అదొస్తుంది. అదే బాలసభలో ఒక పద్యం పాడతాడు, తర్వాత అదే బాలసభలో ఒక సామెత చెప్తాడు, ఆ సామెత యొక్క వెనుకున్న అర్థం చెప్తాడు, అదే ఒక సూక్తి చెప్తాడు. తర్వాత అదే బాలసభలో సమాజంలో ఉన్న పరిస్థితులని ఒక స్కిట్ రూపంలో వేసి ప్రజెంట్ చేస్తాడు. వీళ్ళందరికీ నేను ప్రైజులు ఇవ్వమనండి, ఒక పెన్సిల్ ప్రైజులు కూడా పెద్ద పెద్ద వద్దు, వీళ్ళకైతే బాగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, క్యాష్ ప్రైజ్ ఇస్తారు కదా. కనీసం వీనికి పెన్నో షార్ప్నర్ అన్న గిఫ్ట్ ఇవ్వండి. ఇస్తే వాడి లోపల ఆ థాట్ ప్రాసెస్ పెరుగుతుంది. కాబట్టి అసలు కమ్యూనికేషన్ అనే దానికి వందే మాత్రం ఫౌండేషన్ చాలా ఎఫర్ట్ చేసింది. గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి స్టార్ట్ చేసింది, కానీ టీచర్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. దానికి అంటే బాలసభ కండక్ట్ చేయాలంటే టీచర్ ఆలోచించి ఆడ స్టేజ్ అరేంజ్ చేయాలి, ఒక మైక్ అరేంజ్ చేయాలి,
మంచిగా పెర్ఫామ్ చేసిన ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలి. టీచర్ ఎంకరేజ్మెంట్ కదా. మేము ఒక స్కూల్లో ఒక పిల్లవాడు చిన్న టేబుల్ మీద డాన్స్ చేసినాడు, అద్భుతంగా డాన్స్ చేసినాడు. చేసి వాళ్ళ లాస్ట్ స్టెప్ ఇట్లా ఎగిరి దూకిండు. దూకి మళ్ళీ అదే చిన్న టేబుల్ మీద పడ్డాడు. వాళ్ళ మ్యాథ్స్ టీచర్ వచ్చి, అరే ఈ కొడుకు ఎప్పుడు క్లాసుకు రాడు, వీడు ఏందా వీడ, వానికి లెక్కలు రాకపోవచ్చు కానీ ఏడ దూకి తేడబడతాడనే లెక్క మనకి తెలుసు. కాబట్టి ఓన్లీ ఆ మెమరీ అనే ఆ స్కిల్ని బేస్ చేసుకొని పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కాదు, స్కిల్ బేస్ చేసుకొని అది కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈరోజు ఎంత ఉన్నా అండి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోతే, మీరు అన్నట్టుగా లీడర్షిప్లో కానీ ఎక్కడైనా కూడా లీడర్షిప్ కాదండి, ఫ్యామిలీలో ఈరోజు ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు ఆగాలనే తెలిస్తే ఇన్ని డైవర్స్లే కావు. అసలు ఇప్పుడు మాట్లాడడం ఏది ఇర్రిలవెంట్గా మాట్లాడేసరికి నువ్వు మా అమ్మ నీదన్నావు, మా నాన్న నీదన్నావు, ఏవేదో కమ్యూనికేషన్ ర్యాంక్ కమ్యూనికేషన్ పోతుంది. పోయిన వెంబడి అప్లికేషన్ కోర్టుకు పోతుంది. కాబట్టి ఆ కమ్యూనికేషన్ అంత ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ని కరికులంలో బాగా అని చెప్పమంటున్నాం. అందుకోసం మేము ఈ టెక్స్చువల్ లెర్నింగ్ 3 రోజులు పెట్టి ఈ మిగతా 3 రోజులు ఇట్లాంటి వాటికి అన్నింటికి స్కోప్ ఇవ్వండి, అట్లా బాగుంటుంది. ఇంకోటి ఆ పియర్ లెర్నింగ్ అన్నారు కదా, ఎక్స్పెరిమెంట్ చదివాను నేను. ఇది ఏ విలేజ్ గుర్తులేదు, ఆఫ్రికాలో ఎక్కడో అనుకుంటా. ఒక కంప్యూటర్ తీసుకొని ఊర్లో పెట్టేశారు, అవునవును వదిలేసారు దాన్ని. అవును, దాన్ని ఎవరు ఏం చెప్పలేదు. పిల్లలే వెళ్ళి మొదటి రోజు చూసి ఏం చేయాలి ఏంటి అర్థం కాక తర్వాత 4 వచ్చి కూర్చొని ఏం చేద్దాం. వాళ్ళు ఒక వారం నెల రోజుల లోపల ఆ కంప్యూటర్ మొత్తాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళే నేర్చుకుని పిల్లలంతా ఒకరు చెప్పేశారట. ఎవరి నుంచి 0 ఇన్స్ట్రక్షన్. అంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకోగలరని క్లియర్ గా అర్థమైపోయింది. వాళ్ళంతటా వాళ్ళు ఫ్రెండ్స్ తో అది వాళ్ళ చాలా కంఫర్ట్ అండి. అసలు ఎక్కువ తక్కువ ఉండదు. తర్వాత వీళ్ళు నేర్పించడంతో ఇప్పుడు మా దగ్గర పియర్లర్ని మీకు అక్షరవనంలో గ్రూపుగా కూర్చుంటే, అరే నాకు ఇది అర్థమైతే లేదని అంటాడు. అయితే వీని ఆ గ్రూపింగ్ చేయడము, ఎవరిని ఏ గ్రూప్ లో కూర్చోబెట్టాలన్నది టీచర్ చేయాలి. టీచర్కు 100 వచ్చండి, ఆ సిలబస్ 30లో జరుగుతుంది. 29 వచ్చినానికి 30 కనెక్ట్ అవుతుంది. అందరు 30లో ఉన్నారంటే లేరు. ఓడు 20లో ఉన్నాడు, ఓడు 10లో ఉన్నాడు, ఓడు 5లో ఉన్నాడు, 0లో ఉన్నాడు. 0లో ఉన్నాడు 1 నేర్చుకోవాలి, 5లో ఉన్నాడు 6 నేర్చుకోవాలి, 10లో ఉన్నాడు 11 నేర్చుకోవాలి, 20లో ఉన్నాడు 21 నేర్చుకోవాలి. 21 నేర్పియాలంటే 100 వచ్చిన టీచర్ అవసరం లేదు. ఈ 30 వచ్చిన వాడు ఉంటాడు కదా, 29 వచ్చిన వాడికి నేర్పిస్తారు. మా దగ్గర ఎంత బ్యూటీ ఉంటుందండి. అరే వాడు చెప్తుంటే నాకు అర్థమవుతలేదని అలుగుతాడు వాడు. అరే నువ్వు బాత్రూమ్ పోయి రారా, అబ్బా ఈ కొడుకుకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని వీడు ఆలోచిస్తాడు. ఆలోచించి అబ్బా నీ అమ్మ నేను ఇది కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే, బాగా మంచి వచ్చినోడు బాగా రానివాడికి నేర్పుతాడు, బాగా మంచి వచ్చినోడు బాగా రానివాడికి నేర్పడు. వీనికి దగ్గరలో ఉన్నవాడు 0 ఉన్నవాడు 5 ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, 0 వానికి 1 ఎవరు నేర్చుకోగలుగుతాడు పర్ఫెక్ట్ గా అంటే 5 వచ్చిన వాడు నేర్పుతాడు. మళ్ళీ 10 వచ్చినోడు 20 వచ్చినోడు 30 వచ్చినోడు నేర్పడు. అది అంతేరా, ఈజీరా వానికి అర్థమైంది కాబట్టి అని బ్లేమ్ చేస్తాడు వాడిని. కాబట్టి వీడు 1 వచ్చినోనికి 2 నేర్పాలి. వీడు 5 వీడు నేర్పించేటప్పుడు కూడా అబ్బా నేను నేర్చుకునేటప్పుడు కూడా ఇది ఇట్లుండే కదా, అబ్బా నీ అమ్మ వీనికి ఇట్లా చెప్తే బాగుంటుందని వీడు. అందుకోసమే అసలు ఆ బ్యూటీ అండి. అంటే వాని బాధని అర్థం చేసుకొని ఆ బాధని బయటికి వాడిని తీసేయడం ఉంటుంది కదా, వీని లోపల ఎంత ఆనందం ఉంటుంది. తర్వాత మళ్ళీ వీని తీసేసినప్పుడు వీడు అడగడంలో కూడా మొహమాటం లేదు. వాడు నిన్ను అడిగినప్పుడు నువ్వు వాడిని అడగడంలో ఎక్కువ తక్కువ అనేది కూడా లేదు. కాబట్టి అసలు అర్థం చేసుకోవడము, అర్థం చేయించడము అనేది లైఫ్లో ఇంపార్టెంట్ స్కిల్. అందుకోసం ఆ పియర్ లెర్నింగ్లో ఓన్లీ పియర్ లెర్నింగ్ ఆ టీచర్ లేకుండా ఇట్లనే, టీచర్ లేకుండా కాదు, వాళ్ళు నేర్చుకోగలుగుతారు. వాడు 1లో ఉన్నప్పుడు 2 నేర్చుకోవడము, 10లో ఉన్నప్పుడు 11 నేర్చుకోవడము అనేది చాలా సులభంగా చాలా న్యాచురల్ వేలో జరుగుతుంది. సార్ మా దగ్గరికి నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ గారని పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన వచ్చి అసలు అక్షరవనంలో ఆ పియర్ లెర్నింగ్ చూసి, అబ్బా అసలు నేను చిన్నప్పటి నుంచి మా టీచర్ చెప్పేది ఆ క్లాస్ రూమ్లో నాకు ఒక రకమైన అట్లా కూర్చోవడమే పెయిన్ ఉంటుండే, నాకేం లెర్నింగ్ జరగకపోతుండే. కానీ బయటికి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు మా దోస్తులతో కూర్చొని నేను అన్ని అసలు చిన్న కంబైన్డ్ స్టడీస్ ఇవన్నీ మేము ఆల్మోస్ట్ పెద్దగా అయిన తర్వాత నేను మెడిసిన్ కూడా నేను అట్లనే చదివినా. కానీ అట్లా ఎవరికైనా చెప్పి మేము దోస్తుల ద్వారా నేర్చుకున్నాం అంటే పంతారని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. కానీ అసలు అక్షరవనంలో పియర్ లెర్నింగ్ జరుగుతుంటే నాకు అంత ఆనందం అనిపించింది. అందరికి ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత ఒకసారి మనకు వచ్చింది వేరేవానికి చెప్తే మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవడం కాదు అసలు, అందులో మాస్టరీ అయిపోతాం, క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి అంత బ్యూటిఫుల్ అండి ఆ పియర్ లెర్నింగ్ అనేది. కానీ అది సిస్టంలోకి తీసుకురావాలంటే ఇప్పుడు క్లాస్ రూమ్ స్ట్రక్చర్ మార్చాలంటే ఇట్లా కూర్చోబెట్టి బెంచీలు ఉండకూడదు. దాన్ని ఊహించలేకపోతున్నారండి, దాన్ని ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయలేక ఇప్పటికి కూడా దుర్మార్గం కొనసాగుతుంది. అది మార్కులు
దీని మీద వాట్స్ యువర్ థాట్ అండ్ అసలు మార్క్స్? బికాస్ నాకు ఇది పిల్లలు చూస్తుంటే పాపం చాలా మంది, కొంతమంది పేరెంట్స్ ఇప్పటికే ఉన్నారు ఎవరైతే మార్కుల నుంచి మాట్లాడారు కాన్సెప్ట్స్ నేర్చుకో ఇవాళ నేర్చుకుని అడిగే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పటికి కూడా ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు మార్కులు బట్టి నువ్వు ఎంత నేర్చుకున్నావని ఐడెంటిఫై చేసేవాళ్ళు అలా దాన్ని రిలేట్ చేసుకొని చాలా మంది ఉన్నారు. పిల్లలు కూడా మార్కులు వెనకాలే పరిగెత్తి అసలు ఏ ప్లేస్ కి వచ్చుకుని ఎందుకు వదిలేసి అని ఫార్ములా బట్టి కొట్టేవాళ్ళు. ఎందుకంటే మార్కులు కావాలి. మార్కులు ఉంచాలంటారా? మార్కులు దానికి దాని స్థానం ఏంటి అసలు ఎడ్యుకేషన్ లో? అంటే అసలు బేసిక్ గా ఇంతకు ముందు ఎవరు చదువుకోలేదండి. చదువుకోనప్పుడు కొద్ది మంది చదువుకున్నారు. ఆ కొద్ది మంది చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకు తేడా ఏంటి అంటే మార్కులు. ఇప్పుడు మీకు మా అప్పుడు ఒక 100 మంది ఉంటే డిగ్రీ స్థాయికి వచ్చే వరకు 50% 60% చదువుకునే డ్రాప్ అయిపోయేవారు. రకరకాలుగా 80% డ్రాప్ అయిపోయేది. ఆ మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏదో జాబ్లు వచ్చేది అది. కానీ అసలు ఇప్పుడు 90% అందరూ చదువుకుంటున్నారు, అందరికీ మార్కులు వస్తున్నాయి. కాబట్టి ఆ మార్కులను బట్టి సర్టిఫికేట్ ఇస్తున్నారు. అసలు ఆ సర్టిఫికేట్ రిలవెంట్ అండి. కాబట్టి అసలు మార్కులు కాదు, నేర్చుకుంటున్నారా, మార్కులు వస్తున్నాయా, నేర్చుకుంటున్నారా, వాళ్ళ చేతిలో ఏం స్కిల్ ఉంది, ఆ నేర్చుకునే క్రమంలో వాని యాటిట్యూడ్ ఏమైంది, తర్వాత వాని లోపల వాల్యూస్ ఎథిక్స్ ఏ విధంగా ఇన్కల్పేట్ చేయగలిగినాము అనేదే క్రైటీరియా అండి. మీకు ఎక్కడన్నా వెళ్తే, మీకు ఏదన్నా ఇంటర్వ్యూకి పోతే మీ సర్టిఫికేట్ చూసి మీకు ఇందులో వచ్చిందని ఎవడన్నా ఇచ్చిండ అడిగిండా కనీసం మీకు 10th ఎన్ని మార్కులు వచ్చింది అడిగినా, మీకు ఏదో ఈ క్రికెట్ కామెంటరీకి పోయింది అనుకోండి, ఏం చూశారు మీ లోపల, మీ గొంతు ఎట్లుంది, అది దీనికి పోయిన తర్వాత అవుట్పుట్ ఎట్లొస్తుంది, తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చెప్పి కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా నవ్వు కొద్దిగా పెంచు అనో ఏదో చెప్పి నువ్వు తప్పిస్తే నీ మార్కులను చూసి మాత్రం మీకు ఉద్యోగం ఇవ్వలే కదా. ఇక్కడ కెమెరామెన్ నుంచి మొదలు పెడితే ఈ హోటల్లో ఉన్న మేనేజ్మెంట్ వరకు కస్టమర్ ఏం కోరుకుంటే ఇది ఏది ఇట్లా డిజైన్ చేయాలి, ఇక్కడ టేబుల్ ఉండాలి, వీళ్ళు వచ్చిన వెంబడి వాటర్ బాటిల్ పెట్టాలని ఎక్కడనే ఏ పుస్తకంలో రాసి ఉందా? ఆ పుస్తకంలో చదువుకొని మార్కులు వచ్చిన వాడు ఎవరైనా ఇక్కడ కనిపిస్తున్నారా? కాబట్టి ఆ మార్కులు అబౌవ్ 90% మార్కులు, అందులో మాస్టరీ PhD ఉందనుకోండి, అది చాలా లిమిటెడ్ అదండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరిని వాళ్ళని ఆ డివైడ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేసి సపరేట్ చేయడము అనేదే టీచర్ చేయాల్సిన పని. కాబట్టి దాంట్లో నుంచి వాడు ముందుకు వెళ్ళిన తర్వాత అసలు మార్కులు అనేది రిలవెంట్ అని అది పేరెంట్స్కే తెలిసిపోతుంటుంది. ఇప్పుడు అందరు కూడా MS, ఇంతకుముందు ఇంజనీరింగ్ అన్నోళ్ళంటే ఇంజనీరింగ్ అయిందంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే అసలు సర్టిఫికేట్ కూడా చూడట్లేదు. 10th అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు 10th కంటే తక్కువ అయిపోయింది. 10th కన్నా ఇంత ముందు 10th వాళ్ళు చాలా 10th అయిపోయిందంటే చాలా అది ఉంటుండే. ఇప్పుడు మీకు ఇంజనీరింగ్కి 10th ఏం డిఫరెన్స్ లేదు. కాబట్టి ఆ మార్కులు సర్టిఫికేట్ అనే ఆ కోణం నుంచి అసలు ఆలోచించడమే మానేయాలి. అవసరం కూడా లేదు, సమాజం కూడా మార్కులతోనే అవసరం లేదు. అంటే అప్పుడు ఏంటంటే ఈ సోఫిస్టికేటెడ్ జాబ్స్, క్లరికల్ జాబ్స్ ఉన్నాయి కదా, అందులో రైటింగ్ స్కిల్ అవి అవసరం ఉండే. కాబట్టి ఆ రైటింగ్ మంచి వచ్చిన వాడు మార్కులు అవి ఉన్నాయి కదా, ఆ 10%కి వాళ్ళు అందరు కూడా ప్లేస్ అయిపోయినరు. ఆ 10% స్కోప్ అంతకంటే పెరగదు. దాంట్లో 90% గురించి ఆలోచిద్దాం, ఆ 10% గురించి వేరే విధంగా ఆలోచిద్దాం. 10% గురించి 90 వాళ్ళని ఎందుకు బాధ పెడతారంటున్నా. ఆ మార్కుల చక్కర్లో నాకు ఈ మిగతా 90కి మార్కులు అవసరం లేదు, ఆ 10కి అవసరము. ఆ 10ని సపరేట్ చేయండి. వాళ్ళు అదే మార్కులలో పోయి PhDలు తెచ్చుకొని రీసెర్చ్ చేయని, ఆ రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మనలాంటి వాడు ఇచ్చే ఇన్పుటే అవసరం, మళ్ళీ ఫీల్డ్లో వచ్చిందే వాళ్ళకు కూడా అవసరమే. కాబట్టి మార్కులు అనేది ఈ రోజుల్లో మనం ఆలోచించడం చాలా తప్పు. అది కంపెనీస్ కూడా మారుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు డిగ్రీస్ మీద మాత్రమే కాకుండా స్కిల్ మీద జాబ్స్ స్టార్ట్ చేశారు. టెస్లా నుంచి పెద్ద కంపెనీ అందరూ కూడా అదే చేస్తారు. వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఇప్పటికీ రోల్స్ ఉన్నాయి, వాళ్ళు కోర్సులు చూసి ఇస్తారు కానీ బట్ మీ స్కిల్స్ బట్టి ఇస్తారు. కాబట్టి ఐ థింక్ అది డాగిగా మారుతుంది. ఇంకొకటి కరికులం గురించి అండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉండి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అసలు ఏ టెక్నాలజీ వాడతానో మారిపోతున్నాం. అలాంటిది ఇవాళ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నా, LKG వదిలేండి, LKG ఫస్ట్ క్లాస్ జాయిన్ వస్తున్న పిల్లలు ఉన్నారు అనుకుందాం. వాళ్ళ డిగ్రీకి వచ్చేసరికి అసలు ఏ ఉంటాయో కూడా తెలియదు, మరికి ఏం జాబ్స్ ఉంటాయి, అసలు జాబ్స్ ఉంటాయో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి అదే కరికులం నడుస్తూనే ఉండడం, ఇంకా ఇది ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఎలా అప్డేట్ చేసుకుంటూ పోవచ్చు అంటారు? అంటే దీనికి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావడం అనేది, తర్వాత టీచర్ ట్రైనింగ్స్ కూడా మార్పు రావడం. మీకు AI వచ్చినాకండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఎడ్యుకేషన్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు. కాబట్టి అసలు వానికి ఆ కాన్సెప్ట్స్ ఇవ్వడము, ఆ ఫౌండేషన్ స్కిల్లో స్ట్రాంగ్గా మనం ఎడ్యుకేషన్ ఇస్తే, ఆ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత మిగతా నీకు ఏది ఎక్కడ అవసరమైతే అది నేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడున్న కరికులం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చాలా
చేంజెస్ వచ్చి జరుగుతుంది. చాలా మార్పులు జరిగినాయి. కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోవడం సమాజం ఇంకా రెడీగా లేదు. కానీ రెడీ అయ్యే వరకు మనం అందరము కలిసి పోరాడితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. సిబిఎస్ఈలు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ పెడతామంటే కొంతమంది ఎందుకు అలాగా అదే ఇంకేం నేర్చుకునేది ఉంది అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఓపెన్ బుక్ పెడితే క్వశ్చన్ కష్టంగా ఇస్తారు, అవును, Because మీ concepts డెఫినెట్లీ test అవుతాయి. ఆలోచించినట్టుగా ఆలోచించినట్టుగా ఇస్తారు. సో అవును. కాన్సెప్ట్స్ టెస్ట్ అవుతాయి. అవును, మీరు అన్నట్టుగా అది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు అవసరమే ఇంకా. లేదు. అవును, అసలు Hmm. ఆ చాలా దారిపోయింది, Yes, yes. మారిపోయింది, అది వెళ్ళిపోయాం ఎక్కడికో మనం. అవును. సో ఆబ్వియస్లీ కరికులం అప్డేట్ అవుతూనే ఉంటుంది, దానికి కూడా రెడీగా కావాలి. ఉండాలి. మీరు ఇవన్నీ చెప్తుంటే అక్షరవనం కావచ్చు, మానవతర ఫౌండేషన్ కావచ్చు, కొంతమందికి ఇది ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. ఎవరన్నా వచ్చి మీతో పాటు జాయిన్ అవ్వాలన్నా ఆర్ దాంట్లో పాలు పంచుకోవాలన్నా ఏం చేయొచ్చు, ఎలా అప్రోచ్ చేయొచ్చు? డెఫినెట్లీ ప్రతి ఇది ఏంటంటే పేరెంట్స్, మాకు మెయిన్గా పేరెంట్స్ ఆలోచన మారితేనే ఇన్స్టిట్యూషన్ Correct, ఆలోచన మారుతుంది. correct. ఇన్స్టిట్యూషన్ ఆలోచన మారితేనే టీచర్ ఆలోచన మారుతుంది. టీచర్ల ఆలోచన మారితేనే సిస్టంలో ఒక చేంజ్ వస్తుంది. బట్టి మా దగ్గరికి ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసే వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ఇన్ని ఏళ్ళు కష్టపడ్డది వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయగలుగుతాము. వాళ్ళకి మళ్ళీ థియరీ చెప్పం, మేము ఫిలాసఫీ చెప్పం. మాకు ఆల్రెడీ మీకు ప్రాక్టికల్గా Practical. కళ్ళ Correct. ముందు కనిపించి, అందుకోసం మేము ఆడ డైలాగ్ డెవలప్మెంట్ అని పిల్లలని ఇచ్చి టూర్ చేయిస్తాం. మళ్ళీ మేము ఇది చేసాం అది అవసరం లేదు. పిల్లలతో వాడు టూర్ చేసుకుంటూ ఫిజిక్స్ ల్యాబ్ ఏంటి, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటాయి ఏంటి, జువాలజీ ల్యాబ్ గోశాల ఏంటి, అక్కడున్న గార్డెనింగ్ ఏంటి, ఇవన్నీ చూపిస్తుంటే వాళ్ళకే తెలుస్తుంది, అబ్బా మీ పిల్లలు ఏందని అంటారు. కాబట్టి ఇన్స్టిట్యూషన్ను ఎట్లా డిజైన్ చేయాలో ఇన్స్టిట్యూషనల్ ఎయిడ్స్ మా దగ్గరికి రండి. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ కానీ కోరుకునే ఎన్జిఓస్, సోషల్ వర్కర్స్ మా దగ్గరికి రావచ్చు. తర్వాత పేరెంట్స్, మా పిల్లలు ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది, అలాంటి వాళ్ళు పేరెంట్స్ కూడా మా దగ్గరికి రావచ్చు. ఎవ్రీ ఫస్ట్ సండే అండ్ థర్డ్ సండే మేము ఎంట్రీ ఉంటుంది. ఓకే, మీరు అప్పుడు వస్తే ఖచ్చితంగా మేము ఒక్కరం చేయలేము, ఇది అవును. అందరు కలిస్తేనే అవుతుంది. కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నవారు, ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఉన్న అందరూని మేము ఇన్వైట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒక చేంజ్ తీసుకొద్దాం. బ్రిలియంట్. వన్ లాస్ట్ థింగ్ మాధవరెడ్డి గారు, 30 సంవత్సరాలకే మీరు చేస్తున్న పని ఆపేసి పూర్తిగా దీనిలోకి వచ్చేసారు. నా మీరు ఎంతకాలం మీరు చేస్తారో మీకే తెలియాలి. బట్ మీకు ఒక లెగసీగా ఇది ఉండిపోవాలి, ఈ మార్కు తీసుకొచ్చాము, తేగలిగాము అన్న ఒక పాయింట్ ఏమన్నా ఉంటుందా మీకు? ఇది చేస్తే అమ్మయ్య మేము వచ్చిన దానికి ఓ సార్థకత ఏర్పడిందిరా అన్న ఫీలింగ్ అనే ఏమన్నా ఉందా అలాంటిది? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతవరకు చేసిన దాంట్లోనే చాలా చోట్ల మా దగ్గర చదివిన పిల్లలు ఇస్రోలో కూడా ఉన్నారు విన్నాం. శివనాడార్ యూనివర్సిటీలో ఉన్నారు, ఐఐటి ధన్బాగ్లో ఉన్నారు. Right. అలాంటి ఇన్స్టిట్యూషన్లో అక్కడ ప్రొఫెసర్లే అసలు వీళ్ళు అసలు ఎక్కడ ఏం నేర్చుకున్నారు, వాళ్ళ మాట తీరే చేంజ్ ఉంది అని, అది అప్పుడు ఆ మాటలు విన్నప్పుడు ఆనందం అనిపిస్తుంది. మొత్తం మేము మా కళ్ళ ముందు చూడాలని ఏం లేదు, చెడిపోవడానికి నేళ్ళు పట్టింది, బాగుపడడానికి కూడా ఇంకొక జనరేషన్ కూడా. కాబట్టి ఇప్పుడు మా దగ్గర చదివిన పిల్లలే కొద్ది మంది కలిసి అక్కడ కోదాడలో ఎస్పీఆర్ గురుకులం అని ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. అంటే మేమంటే సేవ, డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము చేయగలుగుతున్నాం. అందరూ సేవ, వాళ్ళు చదువుకునే వాళ్ళు సేవ చేయలేరు కాబట్టి వాళ్ళు ఈ సిస్టమ్ని ఇంకొక మోడ్లో కూడా తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ట్యూషన్ సెంటర్స్ ఈరోజు డబ్బులున్న వాళ్ళ పిల్లలందరూ మోస్ట్ అకాడమికల్లీ ఛాలెంజ్డ్, అవును. అకాడమికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న పిల్లలకి మా కరికులం బ్యూటిఫుల్, ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే క్లాస్ రూమ్లో వానికి కనెక్ట్ కాదు, మా పిల్లలు కనెక్ట్ చేయగలుగుతారు. అట్లా ట్యూషన్ సెంటర్స్, స్కూల్స్, ఎన్జిఓస్ ఇట్లా రకరకాలుగా తయారవుతున్నారు. కాబట్టి మేము అనుకున్నది ఖచ్చితంగా అది మా కళ్ళ ముందు కనిపిస్తుంది. మాకేం డౌట్ లేదు, ఖచ్చితంగా చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, లెర్నర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాం. బ్రిలియంట్ సార్. మీరు చెప్తుంటే మీ కళ్ళలో ఒక వెలుగు కనిపిస్తుంది, Okay. ఎప్పటికీ అలానే ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం ఇచ్చినందుకు మాకు. వండర్ఫుల్. మళ్ళీ ఎప్పుడైనా కలిసి ఇలానే మాట్లాడదాం అబౌట్ రిఫార్మ్స్. మీరు ఇంకా ఆబ్వియస్లీ మీరు బోర్డు రిసర్చ్ చేస్తున్నారు, దాని నుంచి తెలుసుకోవాలని నాకు. ఐ థింక్ మాట్లాడితే 10 మంది వింటే దాంట్లో ఒకళ్ళన్నా కాస్త మారగలిగితే ఐ థింక్ దట్ విల్ బి ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ us ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. Okay. థ్యాంక్ యూ. సో మచ్.